మరి ముందుగా బ్రహ్మర్షి పితామా పత్రిజీకి మరి స్వర్ణమాల మేడంకు మరి నమస్మాంజలులు. మరి వేదిక ముందున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఈసారి చక్కగా జరిగినటువంటి కార్యక్రమం అంటే పోయినసారి కంటే కూడా ఓకే. నా పేరు రామ్మూర్తి, హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీని నేను. మరి ఈ తప్ప మాకు కూడా 100 బుక్కులు ఇవ్వడం జరిగింది. 100 బుక్కులల్లో ఏదో కొద్ది గొప్ప రిటర్న్ అయినప్పటికీ కూడా మిగతా బుక్కులు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి నాకు బుక్కు కావాలంటే నాకు బుక్కు కావాలని చెప్పని తీసుకొని వాళ్ళు ఇంటింటికి తిరిగి కొన్ని బ్రాంచీలు కూడా మేము ఏర్పాటు చేసినాం. కొన్ని సెంటర్లు రన్ చేస్తాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సెంటరు ఏర్పాటు చేసి ఆ సెంటర్లకు మేము కొన్ని బుక్కులు మీరెట్లా అందరికీ మాకు తీసుకొచ్చి ఇచ్చినలో మేము కొన్ని సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ బుక్కులు ఇస్తూ ఉన్నాం. మరి అంటే మేము ఒక్కరికి ఇవ్వకుండా అక్కడ ఒక బ్రాంచ్ తయారు చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ నుంచి మేము బుక్కులు తయారు చేసుకున్నాం. ఇంకా ఈ తప్ప మరి ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఇంకా మేము ఇంకా ఎక్కువ బుక్కులు తీసుకొని కూడా ఆ బుక్కులు డిస్ట్రిబ్యూషన్ చేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పని మేము చక్కగా ఇలాంటి కార్యక్రమానికి అందరూ కూడా ముందుకొస్తున్నారు, ఇంకా వస్తారని కూడా మేము విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ధ్యాన మిత్రులందరికీ, మరి హైదరాబాద్ ట్రస్ట్ కానీ మరి కర్తాల్ ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా పేరు ఎం రవీందర్. మేము హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ను. మేము డిఈగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము. ఈసారి ధ్యాన మహాయాగము చాలా అద్భుతంగా జరిగింది. చాలా కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చాము. ఈసారి విలేజ్ల నుంచి కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది మా హన్మకొండలో. చాలామంది వాళ్ళు ఒక్క విలేజ్ నుంచి 25 మంది వచ్చారండి. వాళ్ళందరూ కలిసి వచ్చారు. చాలా అద్భుతంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పారు. ఇంత మంచి ఫుడ్డు ఇక్కడికి రావటం వేరే గుడి కన్నా ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు. వేరే గుళ్ళకు పోయిన దానికన్నా ఇక్కడికి వచ్చినాక చాలా మంచి అనుభవాలు వచ్చినాయి. చాలామంది పత్రిజీని కళల ద్వారా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు అసలు అనుభవం అనేది అద్భుతంగా చెప్తున్నారు వాళ్ళు. మేము అంటే 100 బుక్స్ కూడా చాలా వరకు కలెక్షన్ చేశాము. కొత్త వాళ్ళు అంటే కొందరు డబుల్ తీసుకొని కూడా చేశారు. అయితే ఒక 1 ఇయర్ చేసిన వాళ్ళు కొద్దిగా స్లో అవుతున్నారు. కొత్త వాళ్ళు మాత్రం చాలా మంచిగా తిరిగి కలెక్ట్ చేస్తున్నారు. చాలా అన్ని వంటలు గిట్లా చాలా బాగున్నాయని కొత్త వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. కొత్త వాళ్ళని ఈసారి బాగా తీసుకురావడానికి మేము ట్రై చేశామండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు పోలు బాలయ్య, సిద్దిపేట్ సేవాదల్ డిస్టిక్ కన్వీనర్. సో నేను 2004లో ధ్యానంలోకి రావడం జరిగినది. నేను కర్తాల్ మహాయాగంకు 18 తారీఖు నాడు వెళ్ళి 30 తారీఖు వరకు నాకు సేవాదల్ తరపున మన పార్కింగ్ డిపార్ట్మెంట్ ఈశ్వరన్న నేను ఇద్దరం కలిసి చాలా చక్కగా ఆ డిపార్ట్మెంట్ను పోషించాము. సో మా సేవాదల్ టీం డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, వైభవలక్ష్మి మేడం అండ్ రామ్ మాస్టరు, శ్రీనివాస్ గారు అందరము కలిసి చాలా అద్భుతంగా ఎన్నో అనుభవాలు పొందాం మాస్టర్స్. ఎందుకంటే 18 తారీఖు నాడు వేయినప్పుడు కూడా చాలా చలి విపరీతంగా ఉన్నది. ఆ షెడ్లో పట్టుకున్న వాళ్ళకు తెలుస్తుంది. ఆ 2 డేస్ అసలు 12 కొట్టే రాత్రి మాతో వచ్చిన అమ్మాయి నా వణుకుతూ ఉంటుంది. ఆ మంట పెట్టాను 2 డేస్. 3వ రోజు నుంచి తగ్గుకుంటూ వచ్చింది. సో ఇలా ఎన్నో అనుభవాలు మాస్టర్స్. ఎందుకంటే ప్రతి యొక్క మరి ఈ విజయోత్సవం యొక్క ప్రయాణం ఎక్కడికి వచ్చింది, ధ్యాన యజ్ఞము, ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ఇవన్నీ ధ్యాన యాగాలు, పత్రిజీ ధ్యాన మహాయాగం, ఇవన్నీ ప్రయాణమే ఈ యొక్క విజయోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఇందులో పిఎస్ఎస్ఎం ఉన్నది అండ్ పిఎంసి ఉన్నది అండ్ సేవాదాలు ఉన్నది. మరియు నా ముందున్న మాస్టర్స్ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది కలయికని, ఎంతోమంది విజయమే మనం ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మా సిద్దిపేట మాస్టర్స్ కూడా ఈ యొక్క ఎవ్వరు తెలియని వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు చందాలు అడిగినప్పుడు ఆ యొక్క ఆనందము వేరు. ఎందుకంటే మనకు సంబంధం లేని వాళ్ళు రాస్తున్నారు అంటే గురువుగారి కాన్సెప్ట్ ఏంది,
ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఒక బాధ్యతను పెంచింది మనని. ఏమి సంబంధం లేని వాళ్ళు మనకు రాస్తున్నారు అంటే మనకు బాధ్యత పెరిగింది. సో మాస్టర్స్, ఈ ఆనందమే వేరు, ప్రతి చోట జరుగుతున్నది. మనం చేసే గొప్ప విజయోత్సవం ఇది. ఓకే, ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు, మరి స్వర్ణమాల పత్రి మేడం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, గురుభ్యో నమః. నా పేరు గోవర్ధన్. నేను మెదక్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని. అయితే మనం ఈ వేదిక, విజయోత్సవాల వేదిక సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొట్టమొదలు హైదరాబాద్ ట్రస్ట్, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఇది స్పిరిచువల్ ట్రస్ట్ యొక్క హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి ధ్యాన మహాయాగంలో అద్భుతంగా ముందే అన్ని ప్లాన్ కరెక్ట్ చేశారు. సిస్టమేటిక్గా మేము చెప్పాం, సార్ దీనికి ప్రత్యేకంగా ఒక గ్రూప్ పెట్టి, దీనికి ఆ గ్రూప్లో ప్రతి మీటింగ్ కానీ మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో, మరి మేమేం చేయాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఒకరికొకరము చాట్ చేసుకోవడం, తెలపడానికి అవకాశం ఉంటుందంటే, అదేవిధంగా మంచి గ్రూప్ చేయడం, మీటింగ్స్ పెట్టి ప్రతి మీటింగ్కి అందరినీ ఆహ్వానించి మా యొక్క బాధ సాధకాలన్నీ వాళ్ళు తెలుసుకొని మనం ఈ విధంగా చేద్దామన్నటువంటి ఒక మంచి ప్లాన్ సిస్టమేటిక్గా చేసి బుక్స్ కూడా అందరికీ సప్లై చేశారు. మరి మా జిల్లాకు కూడా వచ్చినటువంటి బుక్స్ను ప్రతి సంవత్సరం ఇచ్చేసి ఊరుకోకుండా ఎవరెవరికి ఇచ్చామో అనేటువంటిది ప్రతి దగ్గర ఆ క్యాండిడేట్ నెంబర్స్, పేర్లు, నంబర్స్ అన్నీ మేము లీస్ట్ తయారు చేసి అందులో యాక్టివ్గా ఎవరైతున్నారో వాళ్లకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా ఆ బుక్స్కు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వారానికి ఒకసారి 2 సార్లు వాళ్ళకి ఫోన్ చేసి జ్ఞాపకం చేస్తూ, ఈ ధ్యాన మహాయాగం గురించి ప్రతి ఒక్కరు కూడా అన్నదానం గురించి చాలా కృషి చేయాలనేటువంటి వాళ్ళకి జ్ఞాపకం తెస్తూ, మరి అది చేస్తే అదేవిధంగా మేము ఏవి చేసినప్పుడు వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ కావడం జరిగింది. గత 2004లో డిసెంబర్ చేసిన దానికంటే కూడా ఇంకా 2 రేట్లు మేము ఈసారి అధికంగానే కలెక్షన్ అయినాయి మాకు అమౌంట్. అది ఒక సంతోషకరంగా విషయం. మరి అదే కాకుండా ఇక రెండవ విషయం, ధ్యాన మహాగంలో అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఈసారి ఎంత చక్కగా అందరి వచ్చిన వాళ్ళకు కూడా అన్ని వసతులు, ఫ్రీ అకామిడేషన్ కానీ, పెయిడ్ అకామిడేషన్లో కానీ, వాష్రూమ్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయంటే అద్భుతమైనటువంటిది. ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు 4 రోజులు ఉండాలి అనేటువంటి అంత బాగా అనిపించింది. భోజన వసతులు కానీ అన్నిట్లో కూడా చాలా చక్కగా, ఎవరికి ఏ లోటుగా లేకుండా జరిగింది. అది చాలా మనం అందరం సంతోషించాల్సినటువంటి విషయం. మరి దీంట్లో లోటుపాట్లు అంటే ఎక్కడ నాకైతే కనిపించలేదు. అందరూ కూడా ప్రతి ఒక్క ట్రస్టీ మెంబర్, హైదరాబాద్ ట్రస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. వాళ్ళు చేసిన కృషి చాలా అద్భుతమైనటువంటిది. మరి అంతేకాకుండా యువకులు కూడా ఈసారి అద్భుతంగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు. ప్రతిసారి చెప్పారు, సంకల్పం ఉంటే సాధించలేదనేటువంటిది ఏది లేదు. అదే నిలిపేవాడు. ఇందాక ఒక అమ్మాయి తెచ్చింది, సంకల్పం చేసుకుంది, నేను చేయాలనుకున్నది అనుకుంటే మనం అనుకోవడం చాలు, 100 రేట్లు 100% సక్సెస్ అవుతుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను అనుభవంతో చెప్తున్నా. కాబట్టి మనకిచ్చిండు, గురువుగారు ఇచ్చారు, ధ్యానం చేసేవారికి అన్ని సాధ్యమే, అసాధ్యం అనేది లేదు. కాబట్టి సంకల్పం మనం చేసుకోవడం అంతే మన పని, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కాబట్టి ఈసారి మనం అద్భుతంగా 2025లో చాలా చక్కగా ధ్యాన మహాయాగం చేసుకున్నాము. ఎలాంటి లోటు లేదని మరొకసారి తెలుపుకుంటూ చాలా అందరికీ ధన్యవాదాలు చెప్పుకో. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అదే మన అందరి గురువైన గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ విజయోత్సవ వేడుకలకు వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన విజయభాస్కర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ధ్యాన మహాయాగంలో నాకు సేవ అంటే చాలా ఇష్టము.
ధ్యానమావలంలో నా పేరు ఈశ్వర్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని నేను. నాకు సేవ అంటే చాలా ఇష్టము. పోయినసారి కూడా పార్కింగ్లో సెక్యూరిటీగా పనిచేసినాను, ఈసారి కూడా పార్కింగ్లో సెక్యూరిటీగా పనిచేసిన. అయితే చాలామంది నేను ఏమన్నానంటే, నువ్వు జిల్లా అధ్యక్షుని అయి ఉండి పార్కింగ్లో చేయడం ఏందని చెప్పి కొంతమంది అన్నారు. అంటే పార్కింగ్లో సెక్యూరిటీగా ఉన్నా, నేను జిఆర్ స్వామి దగ్గర కూడా చెప్పుల స్టాండ్లో పనిచేసిన సేవగా. దాన్ని నా యొక్క సేవ అంటేనే అహంకారము పోవటానికే మనం సేవ చేస్తాం. కాబట్టి నేను దేనికైనా ఏ పనికైనా సేవ చేయడానికి నేను సిద్ధమే. నాకు పదవి ముఖ్యం కాదు, సేవ ముఖ్యం అని చెప్పి వాళ్ళకి జవాబు ఇచ్చిన. అయితే మా ధ్యాన మహాయాగంలో మా బంధువులు కూడా ఇన్వైట్ చేసిన నేను రమ్మని. ఒక రోజు వచ్చి చూసిపోనని చెప్తే చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. శక్తి తల దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళతో ధ్యానం చేయించిన. చాలా బాగుంది. ఇక మేము కూడా ధ్యానం చేస్తాం, ఒకసారి నాకు టైం ఇచ్చి ధ్యానం చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తా అని చెప్పి నేను చెప్పిన. ఈ విధంగా చేసిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ మాస్టర్లు అందరికి కూడా. ఈరోజు మన మధ్యలో సీనియర్ మాస్టర్ ఎంతోమంది ఉన్నారు. మారాన్ శివప్రసాద్ గారు, పరిణీత మేడం గారు మన ముందే ఉన్నారు. కాకపోతే ఈరోజు ధ్యాన యాగం కమిటీ మెంబర్లుగా ప్రతి ఒక్కరి గుర్తించినట్లు ఓన్లీ గుర్తించింది ఆ టీం వరకే తెలుసు. మన అందరు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి అందరితో మాట్లాడడానికి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా అల్లా బక్షి గారు, జేజీ నారాయణ గారు, గోవింద పిరమిడ్ భాస్కర్ రెడ్డి గారు, చాలామంది, శ్రీదేవి గారు, ఈ విధంగా చాలా నిర్మల మేడం గారు, చాలామంది ఇక్కడ సీనియర్ మాస్టర్లు ఉన్నారు. నిజంగా వీరందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ అండి. చాలా చక్కని కార్యక్రమము. ప్రతి ఒక్కరు కూడా కొన్ని రోజుల వరకు మనం చేయాలి. దాని తర్వాత మనం కొంచెం పక్క నుండి పక్క వారితో చేయించినప్పుడు దాని వాల్యూ ఉంటుంది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఎప్పుడు మనమే చేస్తుండాలి, ఆ బాధ్యత మనమే మోస్తుండాలి, ఆ హెడేక్ మనమే తీసుకుంటూ ఉండాలి అనేది కాకుండా, మనం ఎన్ని సంవత్సరాల వరకు ఎంత అనుభవాన్ని అనుభవించామో ఆ అనుభవాన్ని మన ఎదురుగానే, అంటే ఒక తండ్రి పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే సంతోషపడతారో ఆ అనుభవాన్ని మన ఎదురుగా మనవారు చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసి ఆనందపడడమే పిఎస్ఎస్ మాస్టర్ల యొక్క అనుభవం. గట్టి క్లాప్స్ అండి సార్. ఈరోజు ఇంతమంది మాస్టర్లు రావడం నిజంగా గొప్ప విశేషం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానమయ కమిటీ తరపు నుండి, హైదరాబాద్ ట్రస్ట్ తరపు నుండి, మహేశ్వర మీరు ట్రస్ట్ తరపు నుండి మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముందుగా అల్లబక్షి గారు ప్లీజ్, తర్వాత దత్తు గారు ప్లీజ్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. జేజీ నారాయణ గారు వచ్చేయండి. కృష్ణారెడ్డి గారు, నేరెడ్మెట్ కృష్ణారెడ్డి గారు, భాగ్యనగర్ చైర్మన్ గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఏం మాట్లాడాడు, అందుకని ముందు మాట్లాడి ఇచ్చేస్తే నా పని అయిపోతుంది, నా కోటాల పని అయిపోతుంది అంతే. పాండరంగ గారు బయట ఉన్నారు, పాండరంగ గారు రావాల్సిందిగా మనవి. అదేవిధంగా జంగమయ్య గారు, సార్ జంగమయ్య గారు, దత్తో సార్ ఆ ర్యాలీ గురించి ఒకసారి చెప్పు. ఓకే, అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నా పేరు దత్తు, సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం కంటి మండల కేంద్రం. అయితే ఎక్కడైతే శాఖ ర్యాలీ ఉంటే అక్కడ నిర్వహిస్తుంటాను నా వంతు కృషి. అందులో భాగంగానే మార్చి 1వ తేదీ ఆదివారం రోజు పెద్దగా భారీ ఎత్తున అంగరంగ వైభవంగా జైరాబాద్ పట్టణంలో శాఖ ర్యాలీ నిర్వహించడం పడుతుంది. మన అందరికీ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం, స్వాగతం, సుస్వాగతం. కదిలి రండి, కలిసి రండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ జైరాబాద్లో సెకండ్ ఇన్నింగ్ అనొచ్చు ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టారు. మరి సిటీకి దగ్గరలోనే ఉంది, డైరెక్ట్ కుకుట్పల్లి ఏరియా నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. కాబట్టి వీళ్ళున్న వాళ్ళందరూ ఆ 1వ తారీఖు నాడు ఆ కార్యక్రమం విజయవంతం చేద్దాం. అక్కడ కర్ణాటక నుంచి కానీ అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున జనాలని మరి తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఇన్విటేషన్ ఇస్తాం. ఆ సంగారెడ్డి జిల్లాలో ఒక ముఖ్య పట్టణం జైరాబాద్. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ ర్యాలీకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ఆ ర్యాలీకి ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. మనందరి గురువు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరి కర్తాల ధ్వనులతోటి ఒకసారి క్లాప్స్ కొడదాం అందరము. ధ్యానమహాయాగం 4 విజయోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య మాస్టర్స్, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులు అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మళ్ళా చాలా అద్భుతంగా ధ్యానమహాయాగం 4ని మనము నిర్వహించుకున్నాం. ఈరోజు ధ్యానమహాయాగం 4 విజయోత్సవాల్లో ముఖ్యము ఈరోజు ఏంటంటే మాస్టర్స్ అందరూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి మాస్టర్స్ అందరూ స్వయంగా వేదిక మీదకి వచ్చి మీ యొక్క అనుభవాలు పంచుకోవడం ఇదే విజయానికి ముఖ్య కారణము. మీ అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలాగే ధ్యానమహాయాగం 4ని చాలా చక్కగా అంటే ద్వారకా నివాసం మీద అందరూ ఎక్కువ శ్రద్ధ పెట్టినాము. అది కంప్లీట్ అయిన తర్వాత కొద్ది సమయంలోనే ఈ ధ్యానమహాయాగం 4 అరేంజ్మెంట్స్ చాలా హడావుడి అయింది. హడావుడి అయినా కూడా అధిక శాతము ఈసారి ధ్యానులు మనమందరం కూడా విజయోత్సవంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం అయింది. అయినా అందరికీ సరిపడా వసతులు అక్కడ ఏర్పడడం కానీ, భోజనాలు విషయాలు అయితేనేమి, ధ్యాన ప్రసాదాలు అన్నీ చక్కగా ఉండడము అన్నీ చాలా శుభ సూచనంగా మనము ఇప్పుడు దాకా మన అనుభవాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా నెక్స్ట్ ధ్యానమహాయాగం 5కి వచ్చేసరికి కొన్ని అయితే బెటర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టేజీ దగ్గర కానీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే సరస్వతి ప్రాంగణంలో జ్ఞానం కొంత కొరవడిందనేది కొంత అయితే ఇనికిడి వచ్చింది. ఈసారి దాన్ని ఖచ్చితంగా కరెక్షన్ చేద్దాము. ఈసారి డైనింగ్ దగ్గర కూడా వృద్ధులకి అంటే ఓల్డేజ్ వాళ్ళకి కూడా కొంచెం సపరేట్ అయిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కొంతమంది నుంచి సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఈసారి డెఫినెట్గా బెటర్మెంట్ చేసుకుందాము. ఇంకా కూడా కొన్ని ఐడియాస్ ఇంకా అంటే ఈసారి వేడి నీళ్ళు కూడా పెట్టడం జరిగింది. తాగే వాళ్ళకి పొద్దున్నే వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చలికాలము చలి ఎక్కువగా ఉన్నా కూడా వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం. ఈసారికి ఇంకా ప్రతి ఒక్క జంక్షన్లో కూడా హాట్ వాటర్స్ని ఉదయం పూట తాగడానికి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ బెటర్మెంట్లో భాగంగా నెక్స్ట్కి ఇవన్నీ మనం చేసుకొద్దాము. దీనికి ధ్యానమహాయాగం 4 సక్సెస్ఫుల్కి సహాయపడినటువంటి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ ధ్యాన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దివ్య ప్రాంగణంలో విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక సహోదరులందరికీ కూడా ఆత్మపూర్వకమైన శుభాకాంక్షలు. మనందరం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ సభలో పాల్గొంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆర్గనైజర్స్మే కదండి. టోటల్గా మనందరం కూడా ఇక్కడ ఆర్గనైజర్స్మే. అందరం కలిసి అందరం కష్టపడి ఎంతో దైవీకంగా ఎంతో శాస్త్రీయంగా చాలా అద్భుతంగా మనం చేసుకున్నాము. దీని అన్నింటి వెనకాల ఇంత అద్భుతంగా జరగడం వెనకాల పత్రిజీ గారు ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. పత్రిజీ గారు కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ పర్ఫెక్ట్గా 100% వర్కౌట్ అయింది. సార్ సంకల్ప శక్తి అనే పుస్తకంలో సంకల్ప శుద్ధి అన్న పదం వాడతారండి. సార్ సంకల్ప శుద్ధి అన్న పదం వాడతారు. అంటే ఎప్పుడైతే నీ సంకల్పంలో వికల్పాలు అనేవి లేకుండా తోటి మానవుల కోసం, జంతు జీవరాశుల కోసం, విశ్వం కోసం ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో, యూనివర్స్ కోసం ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో అప్పుడు నీ సంకల్పంలో ఎలాంటి వికల్పాలు అనేవి లేకుండా ఒక శుద్ధత్వం అనేది వస్తుంది. ఆ సంకల్ప శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏది అనుకున్నా కూడా బ్రహ్మాండం తీసుకొని వచ్చి నీ కాళ్ళ ముందు పెడుతుంది అంటారు. పత్రి సార్ చాలా అద్భుతంగా చెప్తారండి. సంకల్ప శక్తి బుక్ ఉంటుంది, తీసుకోండి, చిన్న బుక్కే, అద్భుతంగా ఉంటుంది. సంకల్ప శుద్ధి అనేటువంటి టాపిక్. సో మనందరం కూడా ఆ శుద్ధత్వంతో మనం వర్క్ చేశాము. ఇంకా చాలామంది చేసిన వాళ్ళు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు మన పిఎంసి ఛానల్ ద్వారా కానీ నేత్రా ఛానల్ ద్వారా వాళ్ళు చూస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను జ్ఞానం ప్రకారంగా వర్క్ చేశాను కానీ ఫిజికల్గా ఎక్కువగా వర్క్ చేయలేదు. చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నెక్స్ట్ ధ్యాన మహాయాగం 5లో పత్తి ధ్యాన మహాయాగం 5లో కొన్ని సూచనలు చేయవలసిందిగా కూడా చెప్పారు. ఇందాక లక్ష్మక్క చెప్పింది, ఇది ధ్యాన మహాయాగం. ధ్యానానికి సంబంధించినటువంటి సమయాన్ని కూడా మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రారంభంలో 3 గంటలు అఖండ ధ్యానం మనం చేస్తాము. అది
మధ్యాహ్నం పూట కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం 3 to 6. అలాగే అవకాశం ఉంటే, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము, అఖండ ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాము. ఎందుకంటే అంతమందిని కలిసి కొన్ని వేల మందిని ఒక ప్రాంగణంలో పిరమిడ్ సమక్షంలో మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన శక్తి మనకు ఇస్తాము. దేనికి? భూమాతకి కానీ విశ్వానికి కానీ ఒక అఖండమైన శక్తి దిగి వస్తుందండి. పూర్తిగా మన లోపల నుంచి కూడా వెలికి వస్తుంది. కాబట్టి రాత్రిపూట కూడా ఏమన్నా అవకాశం ఉంటే 9 to 12 కూడా అఖండ ధ్యానం ఏర్పాటు చేసేలాగా నా వ్యక్తిగతమైన సూచన. అందుకే ట్రస్ట్ సభ్యులు ఆ విషయం గురించి చెప్దాం అనుకున్నాను. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ విజయోత్సవ కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై పత్రిజీ, జై హో పత్రిజీ. బ్రహ్మర్షి పత్రిజీ దాన మహాయాగం 4 విజయవంతంగా చేసుకున్నాము. ఈ 5వది కూడా ఇంకా దానికని ఇంకా బాగా విజయవంతంగా చేసుకుందాం. నేను కిచెన్లో ఉండి ఏ లోటు లేకుండా రాత్రి 12 గంటల వరకైనా మేము అందరికీ భోజనం ఏర్పాట్లు చేయడానికి సహకరించారు అందరూ మాకు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. 5వది కూడా చాలా విజయవంతంగా చేసుకుందామని. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ వేడుకలకు చేసినటువంటి మాస్టర్లకు, పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, ఆర్గనైజర్స్కు అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు పాండురంగయ్య. నేను వనపర్తి నుండి వచ్చాను. ముఖ్యంగా ఈ యొక్క వేడుకల విషయాన్ని చూసి వాట్సాప్లో మెసేజ్ చూసి తప్పకుండా రావాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి సంకల్పంతో కూడా వచ్చాను. మాకు 2 అమ్మాయిలు, పెద్దమ్మ ఇద్దరు కూడా చక్కగా మంచి జ్ఞానులు, ధ్యానులు, పత్రిసారికి ఇష్టమైనటువంటి పాపలు వాళ్ళిద్దరు. 2009లో జగన్నాథ గట్టులో ఆ ఇద్దరి చేత గంటన్నర సేపు పాటలు పాడించుకొని పత్రిగారు హాయిగా నిద్రపోయారు. అంత చక్కగా పాడేటటువంటి ఆత్మలు నాకు ఇచ్చారు పైనుంచి మాస్టర్సు. ఆ పెద్దమ్మాయి వివాహము అందరినీ ఈ స్టేజ్ ముఖంగా ఆహ్వానించవచ్చనే ఉద్దేశంతో కూడా నేను వచ్చాను. సార్ రావాలి సార్, తప్పకుండా రావాలి వనపర్తికి. ముఖ్యంగా నేను ఆ ఉద్దేశంతో వచ్చాను. ఫిబ్రవరి 26 మా అమ్మాయి వివాహం సార్. ఇద్దరు ధ్యానులు, 2 అమ్మాయిలు చక్కటి సింగర్సు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ విధంగా నాకు వారు ఆత్మలు రావడం జరిగింది. పత్రిసారి కూడా ఇష్టమైనటువంటి అమ్మాయిలు నేను, వారు కూడా. పత్రిసారి కూడా చెప్పారు, అరే నువ్వు జీవితాంతం పాడుతూనే ఉండు అన్నారు. అట్లా చక్కగా నాకు వారు రావడము. మరి ధ్యాన మహాయాగంలో చక్కటి అవకాశము లభిస్తుంది. మరి ఈసారి తప్పకుండా ఇంకా చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి భగవద్గీత పాడించడం, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చక్కగా మనకు అవకాశం ఇచ్చారు. ఇంకా ముందు కూడా ఇంకా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందిని కూడా తర్వాత సంవత్సరానికి ఎక్కువగా ఈ భగవద్గీత ఎక్కువ మంది పిల్లలకు నేర్పించి కూడా తీసుకొని వస్తాను నేను. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమను తిమిరాలు గూల్చగ ధ్యాన రేఖలు భువిని నింపగ జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు, ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధన గురువు ఇతడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నెలవని, సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమేయని, మూల సూత్రము మౌనమేయని, సకల శాస్త్రము శ్వాసయేయని, తత్వమంతా బోధ చేయగ ఇలకు చేరిన మార్గదర్శి, ఇలకు చేరిన మార్గదర్శి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, దేవుడంటూ వేరు లేడని, జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయం అని, శ్వాసయే మన పరమ గురువని, ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని, మాకు పంచిన మహాజ్ఞాని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు, ఎందరో మహాత్ములు మన ఈ యొక్క ధ్యాన మహాయాగం 4 యొక్క విజయోత్సవాలకు విచ్చేసినందుకు వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, యాక్చువల్ మాది రాయచోటి, జంగమయ్య నా పేరు. అక్కడ నేను దాదాపు 2008 నుంచి PSSM మూమెంట్లో పనిచేస్తూ, ఇలా ఎక్కడ కావాలంటే ఎక్కడ క్లాసులు అందిస్తూ, ఆరోగ్యపరంగా ఆనందంగా ఎలా జీవించాలి, ఆధ్యాత్మికతకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి, ఆహారానికి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం ఏంటి అని కూడా వివరిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎన్నో స్కూల్స్, ఎన్నో హాస్పిటల్స్, జైళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పడం, వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పడం చేస్తున్నాము. కాబట్టి అందులో భాగంగా ఈసారి ధ్యాన మహాయాగం 4 నాకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ యొక్క జీవహింస మీద మహాత్ముడయ్యాడు. కానీ ఈ 40 సంవత్సరాలుగా మన పత్రిజీ గారు అదే కోవ కంటే కూడా ఇంకా వేగంగా, శరవేగంతో మనకు ప్రతి జీవి ఆయురారోగ్యాలతో జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనందరినీ ముందుకు నడిపిస్తూ, అలాగే ఒకటి ధ్యాన జగత్తుగా మారాలని మనకందరికీ తెలుసు, 2 శాకాహారంగా మారాలని, 3 పిరమిడ్ జగత్తుగా మారాలని, అలాగే ఇంకా ఎన్నో సేవ అనేది చాలా ఇంపార్టెంటు. సేవ చేయడం, అలాగే దానం చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈసారి ధ్యాన మహాయాగం 4కి చెప్పాలంటే పిరమిడ్ PSSM ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ గారు మన విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ప్రతి ఊరు తిరిగి అందరినీ ప్రోత్సహించి చేసినందుకు ఒకసారి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే ట్రస్ట్ మొత్తం ఆయనకు సహకరించడం, ఆయన ట్రస్ట్ వారిని సహకరించడం, ఏ సమయానికి ఏం కావాలో అందరినీ ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ప్రతి ఊరు తిరిగి అందరినీ ప్రోత్సహించడం అనేది ఈసారి నేను చాలా బాగా గ్రహించాను. సార్కి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈసారి ధ్యాన మహాయాగం చాలా అద్భుతంగా జరిగింది. ద్వారకా నివాస్ అయితేనేమి, అలాగే ఇంకా బయట జరిగినటువంటి డార్మెటరీస్ అయితేనేమి, ఇంకా ఇవన్నీ షెడ్స్ అయితేనేమి చాలా అద్భుతంగా జరిగాయి. కార్యక్రమం స్టేజ్ దగ్గర నుంచి కూడా స్టేజ్ కింద వరకు చాలా బాగా జరిగింది. భోజనాలు అయితేనేమి ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. కాబట్టి ఇంకా రాబోయేటువంటి ధ్యాన మహాయాగం 5లో కూడా ఇంకా అద్భుతంగా జరగాలని కూడా కోరుకుంటూ, ఈ అందరి మహానుభావులకి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ ఒక మనవి ఏంటంటే, మన యొక్క మూమెంట్లో అంటే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సెంట్రలైజేషనా డీసెంట్రలైజేషనా అనేది
చాలామంది డిస్కషన్ పెడతా ఉన్నారు. అంటే అది మనము పత్రిజీ నాలెడ్జ్ని లోతుగా అర్థం చేసుకుంటే ఇది సెంట్రలైజేషన్ కంటే ఇంకా క్రమశిక్షణ కలిగినటువంటి సొసైటీ అనేది అర్థమవుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఎన్ని సొసైటీస్ ఉన్నా మూమెంట్ అనే దగ్గరికి ఒకటే వస్తుంది. అంటే సెంట్రలైజేషన్ అయితేనే ఒక ఆర్డర్లో ఉంటుందా, సెంట్రలైజేషన్ కాకపోతే ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చా, ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకోవచ్చా అనేది నా సెంటర్ నాదే, నా ట్రస్ట్ నాదే, నా జిల్లా నాదే అనేది ఒక అంటే డెవలప్ చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఏ జిల్లా ఆ జిల్లా, ఏ సెంటర్ ఆ సెంటర్గా వర్క్ చేయడం మాత్రమే పత్రిజీ మనకు అందించినటువంటి మార్గము. అంతేగాని నాది నేనే ఇంకొకరిదే ఏ ఒక్క జిల్లాలో ఏ ఒక్క డ్యామేజ్ జరిగితే అది కానీ పత్రిక మూలకంగా ఎక్కడైనా కానీ వస్తే పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇంతేనా అని మాటలు వస్తుంది. అందరికీ షాక్ వస్తుంది. అది ఒక్క సెంటర్లో ఒక్క మాస్టర్ చిన్న పొరపాటు చేస్తే మూమెంట్ మొత్తానికి షాక్ జరుగుతుంది. మనము మొత్తము ఫుల్ టైం కేటాయించి ఆధ్యాత్మిక సేవ చేసే భాగ్యంలో ఉన్నాం. నిస్వార్థంగా కోరిక లేకుండా మనం ఇంత చేస్తూ ఎవరో ఒక చిన్న మాస్టర్ పొరపాటు చేసిన అది అందరికీ వస్తుంది. అందుకోసమని అవగాహన లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో జాగ్రత్తతో ఎరుకతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనము నిర్వహించాలి. అంతేగాని నా ట్రస్ట్ వేరు మీ ట్రస్ట్ వేరు. భూమండలం మీద కైలాసపురి అనేది ఒకటి మాత్రమే ఉంది. భూమండలం మీద అది కట్టాల్ కైలాసపురి, పత్రిజీ శక్తి స్థల్ కూడా అక్కడే ఉంది, మహేశ్వర మహాపిరమిడ్ అక్కడే ఉంది. ఇది ఎవరిదంటే అందరిది. ఒక ప్రాంతానిదో, ఒక ఏరియాదో, ఒక జిల్లాదో, ఒక రాష్ట్రానిదో కాదు. అవగాహన లోపం లేకుండా మనం ప్రవర్తించకూడదు. అంతా ఒకటే, ప్రతి ఒక్కరం ఒకటే. సొసైటీస్ మూమెంట్ అంటే ఒక్కటే. మన ఒక్క సొసైటీసే కాకుండా అనేక సంస్థలు కూడా ఇది ఒక మహాసముద్రము, ఇందులో కలుస్తుంది అనేది పత్రిజీ మనకి జ్ఞానము అందించే ఉన్నాడు. మిగతా అనేక సొసైటీలు మనము కలుపుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనల్లోనే అవగాహన లోపం లేకుండా మనం ఉండాలని చెప్పేసి నేను కోరుతూ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ పిలిచిన నేను సరిగ్గా చెప్పలేదు సార్. డేటు సారీ సార్, ఫిబ్రవరి 26 సార్. ఫిబ్రవరి 26 గురువారము ఉదయం 11:45 వనపర్తి పట్టణంలో మా అమ్మాయి వివాహం సార్. అందరినీ ఈ సభాముఖంగా అందరికీ ఇదే నా ఆహ్వానం సార్. అందరినీ రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలామంది చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. కొన్ని వారి మనోవేదన, తర్వాత వాళ్ళు అనుభవించిన బాధని, తర్వాత ఈ మధ్యలో మనము ఒక వీడియో వింటున్నాము. ఒక సొసైటీ గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు కనీసం పర్సనల్గా కలిసి చెప్తే బాగుంటుంది. ఇష్టానుసారంగా వీడియోలు పెట్టేసి ఆ వీడియోలు కేవలం మన సొసైటీకి ఒక్కడే కాదు, బయటి సొసైటీ కూడా వినే అవకాశం ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మన సొసైటీలో మనమే చిచ్చు పెడుతున్నట్లు ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా నేను ఏదో సొసైటీని మారుస్తున్నానే ఫీలింగ్ కాకుండా మీరు అట్లా మారవాలనుకున్నప్పుడు ఎవరి ద్వారా అయితే జరుగుతుందో వాళ్ళ వరకు వచ్చి వాళ్ళతో మాట్లాడండి. సొసైటీని భ్రష్టు పట్టిస్తున్న ఎవరో కాదు, వాళ్ళంతా వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. నేనేదో మారుస్తున్నాను ఫీలింగ్ కాదు. అలాంటిది దయచేసి చేయకుండా ఎక్కడన్నా ఎలాంటి తప్పులు జరిగినా ఏ వ్యక్తి ద్వారా జరిగిందో ఆ వ్యక్తితో పాటు ఇంకా నలుగురు కూర్చున్నబెట్టి మాట్లాడండి. అది సొసైటీ యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయ నారాయణ గారు. అదేవిధంగా నేను చెప్పిన వ్యక్తి ఆల్రెడీ యూట్యూబ్లో ఈ మధ్యలో చలామణి అవుతున్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బ్యాచ్ సురేష్ బాబు గారు, మిదాని సురేష్ బాబు గారు ప్లీజ్ రావాల్సిందిగా మనవి. అదేవిధంగా కేశవరాజు గారు, ధ్యాన్ జగత్ కేశవరాజు గారు, తర్వాత గంగాధర్ గారు. మనందరినీ అసలు ఎవరితో మాట్లాడారో తెలియదు, గంగాధర్ గారు మాత్రమే ఈసారి అందరితో మాట్లాడారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వారికి. అదే వాళ్ళ సతీమణి కూడా స్వాతి మేడం ప్లీజ్. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, గోవిందా పిరమిడ్ భాస్కర్ రెడ్డి గారు, ఒకసారి గట్టి క్లాప్స్ అండి వారికి. చిత్తూరు నుండి రావడం జరిగింది. ఓయు రాము గారు ప్లీజ్. ఓయు రాము గారు ఈ సంవత్సరం పత్రిజీ ధ్యానమాయాగంలో రిసెప్షన్ కౌంటర్లో ఐడి కార్డులు ఇవ్వడానికి వారి టీంతో ఎంతో శ్రమించారు. వారు ప్రతి సంవత్సరం వాళ్ళకి కొత్త అనుభవమే. ఏ అనుభవం ఉన్నా కానీ ఇది నా వరకు వచ్చింది, నేను నేర్చుకోవాల్సిన బాధ్యత అనే ఉద్దేశంతో మాత్రం ఈజీ తీసేసుకుంటున్నారు ఆయన. కానీ ఆ అనుభవాన్ని ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడే అనుభవం నిజంగా చాలా మంచిది. అది గంగాధర్ గారు ప్లీజ్. కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం పత్రిజీ ధ్యానమాయాగంలో తను లేరు.
పత్రి గారు రెస్ట్ ఇచ్చారు. అయినా కానీ తనని తలుచుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ప్రతి సంవత్సరం ఎంతో ఇదిగా డొనేషన్ కౌంటర్లో కూర్చొని ప్రతిదీ కూడా రిసిప్ట్ లెక్కలు తీస్తూ ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు తను కృష్ణమూర్తి గారు ఎంతో చక్కగా మన డొనేషన్ కౌంటర్ బ్యాంక్ అప్పచెప్పి ప్రతిదీ కూడా వాళ్ళు ఉండి చూశారు. ఈ సంవత్సరం కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం లేకపోయినా తను పిలుచుకునే భాగ్యం నాకు కలిగినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు గంగాధర్. పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. 3 ఇయర్స్గా చేస్తున్నాను. ధ్యానమహం ఎక్స్క్లూజివ్ ధ్యానమహాయం కోసం వర్క్ చేస్తున్నాను. ఈ డొనేషన్ బుక్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ డొనేషన్ బుక్స్ ప్రింటింగ్ నుంచి రిటర్న్ మళ్ళీ బుక్స్ తీసుకునే వరకు వర్క్ చేస్తాము. హైదరాబాద్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర మనం ట్రస్ట్ ఆఫీస్ తీసుకున్నాం. ట్రస్ట్ ఆఫీస్ ఉందని అక్కడ నుంచి వర్క్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. ఈసారి ఇంకా వెరీ ప్లాన్డ్గా అంటే వెరీ ఆర్గనైజ్డ్గా బుక్స్ డిస్ట్రిబ్యూషన్, దాని తర్వాత బుక్స్ కలెక్షన్, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బుక్స్ కూడా అంతే ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా జరిగాయి. ఈసారి ఎస్పెషల్లీ అంటే చాలా గర్వంగా చెప్పుకునే అంశం ఏంటంటే పర్సన్ టు పర్సన్ బుక్ అని భాస్కర్ సార్ స్లోగన్, అది ఫుల్ఫిల్ అయింది చాలా చక్కగా. ఎందుకంటే డాటా ఎంట్రీ ద్వారా ఏదైతే మనం సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంది, ఎన్ని బుక్స్ పంపిన అన్ని బుక్స్ పంపిన అని చెప్పక నాకు మన దగ్గర ఎంత డాటా ఉంది అనేది మన స్ట్రెంగ్త్ అని, అది ఎస్పెషల్లీ ఈసారి ప్రూవ్ అయింది. అది 25 ధ్యానమహాయాగానికి మించి 26 ఇంకా అద్భుతంగా జరగబోతుంది. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రుచి చూసిన తర్వాత అది వదిలిపెట్టబుద్ధి కాదు. సో అది ఈసారి టేస్ట్ చేసినాం మేము. సో ఆ 25 ధ్యానమహాయాగం డాటా ఎంట్రీ ద్వారా 1000 బుక్స్ పర్సన్ టు పర్సన్ ట్రస్ట్ ఆఫీస్ నుంచి పంపించాము. దానికి మా టెలికాలర్స్ ఎంతో ఆర్గనైజ్డ్గా వర్క్ చేశారు టీము. వాళ్ళు పర్సన్ టు పర్సన్ 1000 బుక్స్ పర్సన్ టు పర్సన్ పంపించారు. అది చాలా చాలా మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంతో ఓపిక్గా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే, సొంత పనికి కూడా నాకు తెలిసి రెండోసారి ఫోన్ చేస్తే ఉండనబ్బా నాకు తెలుసులే నేను చేస్తా అంటారేమో, బట్ ఈ పనికి 10 సార్లు ఫోన్ చేసినా విసుక్కోకుండా ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ చెప్పి బుక్స్ తీసుకొని ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఇచ్చి చాలా వరకు ఈసారి ఎంతో ఎంకరేజింగ్గా వర్క్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎవ్రీ మండే జూమ్ సెషన్లో వచ్చి ఈసారి అది ఒక కొత్త ప్రోగ్రామ్కి నాంది పలికాము. దామోదర్ సార్ అండ్ భాస్కర్ రెడ్డి సారు ఎవ్రీ మండే జూమ్లో పాల్గొని వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొన్న దాన్ని బట్టి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఇంకొంచెం ముందుకెళ్ళాలనే ఒక దాంతో ముందుకు నడవడం జరిగింది. ఎవ్రీ మండే జూమ్లో వచ్చేవారు. ప్రతి ప్రెసిడెంట్ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి ఉయ్యూరు శివగారి కోఆర్డినేషన్ చాలా సూపర్గా చేసి అక్కడ ప్రతి ప్రెసిడెంట్ అక్కడ అటెండ్ అయ్యారు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి కూడా వెరీ మంచి ప్రోత్సాహం వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్, తెలంగాణ, ఏపీ మనకు 2 రాష్ట్రాలు అయితే హైదరాబాద్ ఒక స్పెషల్ రాష్ట్రంగా చేసుకొని మేడం హైదరాబాద్ ఓఆర్ఆర్ ఇన్సైడ్ అని చెప్పి లక్ష్మీ మేడం వర్క్ చేశారు. అది కూడా చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన విధానం ఏదైతే ఉందో హైదరాబాద్ కూడా ఈక్వల్గా మొత్తం తెలంగాణ ఏపీకి పోటీగా అంతకు మించి కూడా వర్క్ చేసి హైదరాబాద్ నుంచి రిజల్ట్ తీసుకొచ్చారు. చాలా 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 హ్యాపీ మేడం. అండ్ మేడం కూడా ఎంతో సపోర్టివ్గా ప్రతి ఫోన్కి రెస్పాండ్ అయ్యి వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ ఇక్కడ మాధవి మేడం ఉన్నారు. వాళ్ళు కూడా నాకు వెన్నంటి ప్రోత్సహించిన మేడం ఒక మాధవి మేడం. ఎందుకంటే ప్రతి డౌట్ ఎట్లయితే నేను అందరితో షేర్ చేసుకుంటానో అట్లానే మేడంతో కూడా షేర్ చేసుకుంటాను. ఆ సపోర్ట్ కూడా చాలా చక్కగా ఎంతో ఎంకరేజింగ్గా అనిపించింది. దాంతో ఇక్కడ మనకు ఇప్పుడు అవకాశం ఇచ్చిన పుల్లా సార్, చంద్రశేఖర్ సార్, ఇంకా టీం చాలామంది మనకి ఏంటంటే ఒక ఫోన్ కాల్ దూరంలో మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే ఇది ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి జస్ట్ ఆర్గనైజింగ్ మాత్రమే నేను చేయగలిగినాను. అంటే దీని వెనుక సపోర్ట్ మొత్తం వీళ్ళ టీమ్ ఆఫ్ పీపులే. వీళ్ళకి ఏ టైంలో ఫోన్ చేసి అడిగినా సార్ ఇలా అనుకుంటున్నాం, రైట్, ఓకే, ఇలా చేద్దాం ఈ సజెషన్స్తోనే ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ పత్రిజీ ధ్యానమహాయాగం 4 అయింది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా అయింది. ఇలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఆపర్చునిటీ. ఇక్కడ వర్క్ చేయడం నా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం. ప్రతిసారి చెప్తుంటా, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే నా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, మా మిస్సెస్ స్వాతి మాట్లాడుతున్నారు. యా అదే చెప్పాను కదా, 25లో అయితే ఒక కొత్త నాందికి ఒరవడి చుట్టాము. అది మాత్రం 100% గ్యారంటీ. అది రిజల్ట్ మీకు 2025 డిసెంబర్ 25 అండ్ 26 పబ్లిక్ చూశారు కదా మీరు.
2012 తర్వాత నేను అంత పబ్లిక్ని ధ్యాన మహాయాగంలో చూడడం 25 ధ్యాన మహాయాగంలోనే. ఈసారి నేను పర్సనల్గా సార్ ముందే చెప్తున్నాను, నేను ఒక ఇన్స్పిరేషన్ పెట్టుకున్నాను, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకు ఈషా ఫౌండేషన్, సద్గురు ఫౌండేషన్స్ అంత జనం విజిట్ చేస్తున్నారు, మన కర్తాల్ ప్రాంగణంలో ఏం తక్కువ? అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 26లో ఆ ఫ్లేవర్ నేను సార్కి చూపిస్తాను. ఈషా ఫౌండేషన్ ఈ శివరాత్రి ఎలా ఉంటుందో 26 ధ్యాన మహాయాగం అలా ఉండబోతుంది. అది నేను సార్కి చూపిస్తాను. అది నా టార్గెట్. థ్యాంక్ యూ సార్. మీరున్నంత వరకు మాకు ఎదురులేదు సార్, అది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ అవకాశం ఇచ్చిన దామోదర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. 3 ఇయర్స్ నుంచి మేము ఈ వర్క్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్, అందరూ సీనియర్ మాస్టర్స్. కృష్ణమూర్తి సార్ మా ఆఫీస్లో ఎంతో వర్క్ నేర్పించారు. అసలు ఎంత సిస్టమేటిక్గా. ఈసారి సార్ రాలేకపోయారు, యాక్సిడెంట్ అయ్యి. అసలు 1 ఇయర్ రెస్ట్ అన్నారు, కానీ మెడిటేషన్ పవర్ వల్ల ఒక 3-4 మంత్స్కి సార్ ఇంత ఎనర్జీగా మళ్ళీ మన ముందున్నారు. అసలు అదే ఒక ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేయాలి అని. సార్ ప్రతిదీ మాకు నేర్పించారు. సో ఈసారి సార్ నేర్పించింది మేము కరెక్ట్గా చేసాం అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. మేమేదైతే బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో, బుక్స్ డిస్ట్రిబ్యూట్ ప్రింట్ అయిన కాడ నుంచి తన వర్క్ స్టార్ట్ అవుతుందండి. బుక్ నెంబర్ 1 నుంచి ఎన్ని వేలు కొట్టిస్తే అన్ని వేలు సిస్టంలో ఎంట్రీ చేసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ డీటెయిల్ ఎంపుతుంది. 100 బుక్లు వెళ్తే 100 బుక్లు 100 పేర్లు వస్తాయి. అలా సిస్టంలో మెయింటైన్ చేస్తుంది 3 ఇయర్స్ నుంచి. బుక్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ జరుగుతుంది. వాళ్ళ ఫాలోఅప్ తర్వాత మళ్ళీ బుక్స్ రిటర్న్ వచ్చినప్పుడు ఎంట్రీ జరుగుతుంది. ఆ ఎంట్రీ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా సపరేట్ చేస్తాము. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాటా మొత్తం తను హ్యాండిల్ చేస్తుందండి. మన టెలికాలింగ్ వర్క్ ఎలా అవుతుందో దానికి కూడా ఈసారి సపరేట్గా డాటా మెయింటైన్ చేసింది. టెలికాలింగ్ నుంచి ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ నెంబర్ కూడా మెయింటైన్ చేసిందండి. డాటా ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది. అయితే మా టీంలో మెయిన్ నాకు గురువు కృష్ణమూర్తి గారు అండ్ సురేష్ బాబు సార్ గారు, ఈ ఇద్దరు పిల్లర్స్తోనే మేము ఇప్పుడు ఉన్నాము. అందుకే నేను వాళ్ళని మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా వాళ్ళు మా టీం అదే. మేము ఇంకా వాళ్ళ చూపించిన బాటలో నడుస్తున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన బాటలో. అందరికీ ధ్యానాభివందనాలండి. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన వాళ్ళందరినీ భౌతికపరమైన ప్రగతే సర్వస్వంగా భావించేటువంటి మనకు భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతికి కూడా మనం కొంత సమయాన్ని కేటాయించిన మన వాళ్ళందరినీ ధ్యానులుగా, శాకాహారులుగా మార్చి మన జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించినట్టు పత్రిజీని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ప్రపంచమంతా ధ్యాన విజ్ఞాన కార్యక్రమాల ద్వారాగా పత్రిజీ ఎంతో మార్పు తీసుకొచ్చారు. 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పడితే మనకంటూ ఒక సంవత్సరానికి ఒకసారి కలవాలని అందరినీ కలపడానికి 1999లో మొట్టమొదటి ధ్యాన యజ్ఞం కర్నూలులో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట చేసుకుంటూ 2012 నుంచి కైలాసపురిలో పర్మనెంట్గా డిసెంబర్లో జరిగే ప్రోగ్రాంకి నాంది పలికారు పత్రిజీ గారు. ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మనందరి యొక్క ఒక గొప్ప వేదిక, సంవత్సరానికి ఒకసారి మనం కలిసటానికి, మన యొక్క కార్యక్రమాలను విన్నవించుకోవడానికి, కొత్త కార్యక్రమాలను నేర్చుకుని మరొక సంవత్సరం అద్భుతంగా చేసుకోవటానికి ఒక గొప్ప వేదిక. అదే ధ్యాన యజ్ఞాలైన, ధ్యాన మహాచక్రాలైన, తర్వాత ధ్యాన మహాయాగంగా మనం జరుపుకుంటున్నాం. 2026లో మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. మన మూమెంట్లోనే ఎక్కువ స్థలం ఉన్నటువంటిది మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం. అక్కడ మరి పత్రిజీ గారు చివరి శ్వాస వదిలారు. అక్కడ పత్రిజీ శక్తి స్థల్ అద్భుతంగా రూపుదిద్దుకోవాల్సినటువంటి, చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది ఉంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. మనము ఆ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా రూపుదిద్దుకోవాలి. కలిసినప్పుడంతా ఒక 500 రూపాయలు ఫీజు అని ఉంటూ కూడా ఎన్ని లక్షలు మనం ఇచ్చుంటామో, కానీ ధ్యానానికి ఒక పైసా పత్రిజీ తీసుకోలేదు. ధ్యానం
ఎప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కానీ లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పంచడం కోసం మనం విస్తృతంగా కృషి చేస్తున్నాం. ఆయన జ్ఞాపకంగా మనం శక్తి స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ సంవత్సరం అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఎంతోమంది వస్తున్నారు. మనం టెంపరవరీగా వేసేటువంటి అకామిడేషన్ని పూర్తిగా ఈ సంవత్సరం వీలైనంత వరకు తగ్గించుకొని పర్మనెంట్ అకామిడేషన్కి విస్తృతంగా మనకు ద్వారకా నివాసం ఉంది. అదేవిధంగా ఇంకా కూడా డార్మేటరీస్, గెస్ట్ హౌస్లు కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మనము ఈ సంవత్సరం ఎలా అయితే మన ఇంటి కార్యక్రమాలు, మన సొంత కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో ఇంకొంచెం లోక కళ్యాణం కోసం మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా 2026లో ఇంత ముందు కంటే కూడా గొప్పగా మనం తయారు చేసుకోవాలని మనసారా విన్నవించుకుంటూ పత్రిజీ 3 విషయాలు చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి 1991లో మూమెంట్ స్టార్ట్ అయితే 2001లోనే మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని ధ్యానాంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ధ్యానాంధ్రప్రదేశ్ 2015 తర్వాత ధ్యాన జగత్తుగా మారింది. ప్రతి తెలుగింటిలో ఏ మ్యాగజైన్ ఉండాలి. మీరు చదివినా చదవకపోయినా ఏ మ్యాగజైన్ ఉండాలి. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తారు. 50 రూపాయలు మాత్రమే ఒక పత్రిక. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా 25 సంవత్సరాలుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే జరుగుతుంది. డేట్ ప్రకారంగా ఏ పెనాల్టీ లేకుండా. ఈరోజు పోస్టింగ్ అంటే ఈరోజు చేయకుంటే మళ్ళీ రేపు 40-50 వేలు పెనాల్టీ కట్టాలి. అలాంటి పెనాల్టీలు కూడా లేకుండా 25 సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తున్నాము ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్ టీం. దానికి సహకారం మీరే, పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్డినరీ పోస్ట్ లేదు, చేరలేదు అనే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా బార్కోడ్తో మీకు మెసేజెస్తో వచ్చి చేరుతుంది. ధ్యాన జగత్కి సపోర్ట్ చేయండి ప్రతి తెలుగువారు. అదేవిధంగా అన్ని భాషల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన భాషలో స్వాధ్యాయానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. మన మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిది. 26లో మనం ఇదిగు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా కృషి చేద్దాం. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా మధ్యాహ్నం పోయిన ఎంతమంది ఎన్ని గంటలకి చేస్తారు కదా? 1 గంటకు అనుకున్న వాళ్ళు చేసేసండి. 2 గంటలకు అనుకున్న వాళ్ళు ఒకసారి వీళ్ళందరూ గట్టి క్లాస్ అండి. మీ టైం ప్రకారం ఈరోజు భోజనం ఉంటుంది 2 గంటలకి. ఖచ్చితంగా ఒక గట్టి క్లాస్ అండి. 2 గంటలకు తినేవాళ్ళు. నేనైతే 3-4 గంటల మధ్యలో తింటానండి. ఎందుకంటే నా టైం రోజు ఒకటే పూట భోజనం చేస్తాను కాబట్టి 3-4 గంటలకు తింటాను. దాని తర్వాత తిన్నాను. నా టైం వేరే. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా వీటితో ఈ బ్యాచ్తో పాటు ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఏదేమైనా కానీ మీకు కరెక్ట్ 2 గంటలకు మీ ప్లేట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ సాయి కృష్ణారెడ్డి గారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు తీసుకురావాల్సింది. సాయి కృష్ణారెడ్డి గారు. కృష్ణమూర్తి గారు ఈ మధ్యన 2 సార్లు చాలాసార్లు అయింది. గట్టిగా సపోర్ట్ ఉంటుంది. చూస్తుంటే దసరాబుడు సినిమాలో హీరో స్వామి ఏం చేద్దాం, రేపటి నుంచి ఏం చేద్దాం చెప్తుంది. నా పేరు కృష్ణమూర్తి. నేను గత 12 సంవత్సరాల నుంచి ధ్యానమహాయాగానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తూ ఉంటాను. ఈ మధ్యనే అంటే ధ్యానమహాయాగం 4కి నేను చేయలేకపోయాను. కానీ ధ్యానయాగం 5కి మాత్రం కంపల్సరీగా నేను వర్క్ చేస్తాను. దానికి ఎటువంటి ఇది లేకుండా వర్క్ కంపల్సరీగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మప్రణామాలు సమర్పించుకుంటూ ఈ రోజున పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ధ్యాన నమస్కారం. నా పేరు సురేష్ బాబు. మరి కైలాసపురి క్షేత్రం
మామూలు క్షేత్రం కాదు, ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో 2012 నుంచి కూడా ప్రపంచ ధ్యాన మహాసభలు మొదలుకొని మరి ధ్యాన మహాచక్రం 3తో స్టార్ట్ అయ్యి మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 వరకు కూడా అద్భుతంగా ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డట్టుగా పత్రిజీ గారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ఎవరు ఏది చేయగలరో అది చేశారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసుకున్నాము. మరి నా వరకు నాకు 2012 నుంచి కూడా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరి అందులో భాగస్వామ్యం తీసుకుంటూ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మిగతా ట్రస్టీల యొక్క వారి అనుభవాలన్నింటినీ కూడా నేను తీసుకుంటూ పూర్తిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా మరి డొనేషన్స్ కానీ, పేమెంట్స్ కానీ, ఆడిటర్స్ కానీ అన్నీ చూసుకుంటూ అద్భుతంగా నిర్వహించుకోగలిగాము. మరి ఈసారి పత్రిజీ ధ్యానమహాయాగం 4 వినూత్నంగా ఒక మహా కమిటీ, మరి భాస్కర్ రెడ్డి గారి వినూత్న ఆలోచన, ఆ ఆలోచన ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కలుపుకుంటూ అత్యంత అద్భుతంగా ఎవరికి బాధ్యతలను అప్పగిస్తూ 3 నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటూ అన్నీ అద్భుతంగా చేసుకోగలిగాము. మరి యాగం జరిగేటప్పుడు ప్రతి ఒక్క విభాగం రిసెప్షన్ నుంచి మొదలుకొని డొనేషన్స్ కానీ, సేవాదళ్ కానీ, డైనింగ్ కానివ్వండి, ఎవరికి వారి సేవ ఎక్కడా లోపం లేకుండా 100% చేయగలిగారు. కాబట్టి అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మాన్నే మనం గురువుగారు సూచించిన విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంత అద్భుతంగా మనం చేసుకోగలిగాము. మరి రాబోయేటువంటి మాకు ఒకటే కోరిక, కృష్ణమూర్తి కానీ మేము కానీ ఇప్పటి వరకు చక్కగా గైడెన్స్ చేసుకుంటూ వచ్చాము. మేము ఎప్పుడు 3-4 సంవత్సరాలు చెప్తూ ఉన్నాం భాస్కర్ రెడ్డి గారికి, అయ్యా మాకు నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయండి అని చెప్పేసి. మరి ఆ కోరిక కూడా నెరవేరింది. గంగాధర్ లాంటి వ్యక్తులు, వారి దంపతులు కానివ్వండి, అనేక యువ టీం అద్భుతంగా రెడీ అయ్యింది. మాకు ఇంకా నిశ్చింతగా ఉన్నది. మరి భాస్కర్ రెడ్డి గారు నెక్స్ట్ 26కి ఆర్థిక విభాగం కాకుండా వేరే ఏ విభాగం ఇచ్చినా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆఖరి శ్వాస వరకు కూడా గురువుగారు సూచించినటువంటి మార్గాన్ని వదిలిపెట్టాం. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభా సరస్వతి నమస్కరించుకుంటూ మనందరి కలయికారకులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారిని నమస్కరించుకుంటూ, నా పేరు పట్టుబాల భాస్కర్ ఆనంద్ మాస్టర్. మాది తిరుపతి సమీపం. పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో. పత్రిజీ గారు 2021లో భూమి పూజ చేశారు. 2023లో ఆయన బర్త్డే సందర్భంగా ఆ పిరమిడ్ని ప్రారంభించుకున్నాం. మేము ఎక్కడో కూడా ఎందుకంటే ఎవరికి తెలియదు, మేము ఎక్కడో కూడా ఒక రిసిప్ట్ బుక్ వేయలేదండి, ఒక పాంప్లెట్ వేయలేదు. పిరమిడ్ కట్టాలని సంకల్పంతో ఆ పిరమిడ్ గోవింద పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే ఇంకా చేయాల్సి ఎంతో ఉంది. అయితే 2025లో విజయభాస్కర్ సార్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసినప్పుడు ఆయనలో ఉండే ఆయన యొక్క కాన్సెప్ట్ అంతా కూడా చెప్పడం జరిగింది. మరి ఎలా చేయాలి, పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మరి ఎలా విజృంభంగా చేయాలని కొన్ని విషయాలు నాతో పంచుకోవడంతో ఆయన ఆశయాల మేరకు మేము కొంచెం పనిచేసాం. ఆ నేపథ్యంలోనే దాదాపు గోవింద పిరమిడ్ తరపున రాయలసీమ ఏరియాలో ఒక 200 పుస్తకాలను మేము అందరికీ అందజేయడం జరిగింది. దానికి సంబంధించి అమౌంట్ ఎంత వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ మేమైతే అన్ని పుస్తకాలు కూడా మా పేమెంట్ తీసుకొని వాపసు వచ్చాయి. దాంతోపాటు మా ట్రస్ట్ నుంచి మా ట్రస్ట్ సభ్యురాలు హేమలత గారిని సార్కు కాల్ సెంటర్కి ఇచ్చాము. మరి గంగాధర్ చెప్పినట్టుగా 1000 పుస్తకాల్లో దాదాపు 450 పుస్తకాలు హేమలత గారి ద్వారానే ఇచ్చినామని చెప్పేసి గంగాధర్ గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఆయన స్ఫూర్తి మేము పనిచేస్తున్నాం, ఇంకా పనిచేయాలి. మరి 2026లో మరి పత్రిజీ మౌన ధ్యాన యాగానికి మేము ఈసారి ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసి దాదాపు ఒక 1000 పుస్తకాలు అక్కడ రాయలసీమ జోన్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు నాకు 2023లో మరి మీడియా కోఆర్డినేటర్గా సార్ విజయభాస్కర్ రెడ్డి గారు అపాయింట్ చేశారు. 23లో మరి కొద్దిగా కొత్త కాబట్టి చేసినా కూడా 24లో 25 సంవత్సరాలు మాత్రం ప్రతిరోజు
ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు హైదరాబాద్ డేట్ లైన్లో ఒక పక్క కడతాల్లో లోకల్గా వస్తున్నా కూడా హైదరాబాద్ డేట్ లైన్లో రోజు కూడా 20 పత్రికల్లో ఒక 5-6 ఛానల్లో అక్కడ మనకు పబ్లిసిటీ జరిగిందండి. 300 పేజీల పుస్తకాన్ని మన విజయభాస్కర్ డ్రైవర్ రమేష్ గారికి అందజేయడం జరిగింది. ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. సార్ ఉద్దేశం ఒకటే, రాబోయే రోజుల్లో మన మెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కైలాసపురికి రావాలి, ఆ విధంగా ప్రచారం జరగాలని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత చక్కటి ప్రసాదం పెట్టినా బయట ప్రపంచం తెలియాలంటే దానికి మనకు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఆంధ్ర తెలంగాణ కాకుండా దక్షిణాది రాష్ట్రం కాకుండా మేము మరి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ధ్యాన మహాయాగాన్ని యొక్క విశిష్టత, అందులో మరి ఆ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు చక్కగా ఈ యొక్క ధ్యాన మహాయాగం 4 యొక్క విజయోత్సవ సభ, ఈ విజయోత్సవ సభ అంటేనే పత్రిజీ గారికి నేను చూసిన విధంగా ఆయన చాలా ఆనందం. మరి అట్లాంటి విజయోత్సవ సభలు మనం అందరూ కూడా ఈరోజు విజృంభణ చేసుకుంటున్నాం. అయితే మరి ఈ దూర ప్రాంతాల నుంచి చాలామంది రాలేరు కాబట్టి మరి మన ధర్మస్థల్లో విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఆయన అనుమతితో నేను సంగీత బాబు గారు కలిసి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సార్ హైదరాబాద్లోనే కాదు, ఒకసారి వీలైతే ఆ దేవదేవుడు 7 కొండల పాదాల చెంత కూడా ఒక విజయోత్సవ సభ నిర్వహిస్తాము. అక్కడ లోకల్గా స్థానికంగా ఉండే అందరినీ పిలిచి ఎవరైతే యాక్టివ్గా పనిచేయ వాళ్ళందరినీ పిలిచి మనము అభినందిస్తామని చెప్పడంతో సార్ పెద్ద మనసుతో అలాగే అని చెప్పేసి మార్చి 7వ తారీఖుకి సార్ డేట్ ఇచ్చారు. సో విజయోత్సవ సభ పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఇదేం సభ కాకపోయినా కూడా దీంట్లో మళ్ళీ ఉత్సాహాన్ని పెంపొందే ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం కాదండి. 7వ తారీఖున శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో ఈ యొక్క విజయోత్సవ సభను అక్కడ నిర్వహిస్తున్నాం. అది విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అది హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్టు, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ మార్చి 7వ తారీఖున తిరుపతికి రండి. అక్కడ చాలా సీనియర్ మాస్టర్లు కాబట్టి మీరందరూ కూడా మీ సలహాలు కావాలి, ఏ విధంగా 2026లో మనం నిర్వహించుకోవాలి, దానికంతా కూడా ఒక ప్లానింగ్ వేసుకునే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. అందరికీ నమస్కారం. ఇది 2025 డిసెంబర్ ధ్యానమయ యజ్ఞం గురించి చెప్తున్నట్లు లేదు, 26 ప్రణాళిక చేసుకున్నట్లుగా ఉంది. పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు భవిష్యత్తు గురించే మాట్లాడతారు, చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ఉంటారు. సో మీ ముందుకి 2 ప్రణాళికలతో వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఓకే చేసిండు, పర్మిషన్ ఇచ్చారు. 2 ప్రాజెక్టులు కొత్తవి, సార్ కూడా వస్తే బాగుంటుంది. ఒకటి, ప్రపంచ స్థాయిలో విద్యార్థి ధ్యాన మహాయాగం చేయాలి అని ధ్యాన మహాయాగంలోనే డిసైడ్ చేసుకున్నాము. చేద్దామవుతాం. ప్రపంచం మొత్తంలో ఉన్న యూత్ అందరికీ మేమున్నాము అని చెప్పడానికి డిసెంబర్ 25లో ఒక నిర్ణయం జరిగింది. అది హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచం లెవెల్లో మొత్తం డిజిటల్గా అంతా గ్లోబల్ అంతా చూస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఒక 3 రోజుల పాటు పత్రిజీ ధ్యాన విద్యార్థి మహాయాగం జరగబోతుంది. రీసెంట్గా సార్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. సో ఇదొకటి. పిఎస్ఎస్ఎం ఇన్ఫోటెక్ సంస్థ ఒకటి నిర్మించాలని అనుకొని లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాము. అది ఈ సంవత్సరం ఫుల్గా అఫీషియల్గా కూడా లాంచ్ అవుతుంది. దానికి సంబంధించి ఈ ఫిబ్రవరిలో ఒక వెహికల్ కూడా తీసుకొని మొత్తం టెక్నాలజీకి సంబంధించినంత విషయాలన్నిటినీ ఊరికి ఇంటింటికి పిరమిడ్ సెంటర్ దగ్గరికి, పిరమిడ్ మాస్టర్ దగ్గరికి, ప్రతి డిస్టిక్ దగ్గరికి వెళ్ళి ప్రతి పిరమిడ్ని కలిసి టెక్నాలజీ నేర్పించడము, వాళ్ళ దగ్గర నుంచి డాటా తీసుకోవడము, వాళ్ళ క్లాసులకు సంబంధించి అందరికీ చెప్పడము కోసం ఒక డెడికేటెడ్ వెహికల్, 2 వ్యక్తులు, టెక్నాలజీ సంబంధించిన ఒక వ్యక్తి, ఒక డ్రైవర్, అలాగే కర్తాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వెహికల్లో అన్ని మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి కూడా సార్ ఓకే అన్నారు. సో ఈ 2 ఈ సంవత్సరం 2026లో చేసుకోబోతున్నాం. ముఖ్యంగా తొందరలోనే పత్రిజీ ధ్యాన విద్యార్థి మహాయాగం గురించి అనౌన్స్మెంట్ వస్తుంది. సార్ మీరు రండి, సార్ ఒకసారి మీరు రండి. ఓకే. సో అదే అండి. ఎస్.
సార్ నాకు ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల క్రితం నుంచి ఒకటే మాట చెప్తున్నాడు, 1,00,000 మంది డేటా తీసుకురా నీ ప్రాజెక్ట్ అయిపోతుంది. సార్ 1,00,000 మంది మన దగ్గర ఉన్నారు కదంటే, అలా కాదు, నాకు ఫోటో అడ్రస్సు ఇక్కడ లెటర్ వేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి, అటువంటి డేటా నాకు కావాలని ఒక ప్రాజెక్ట్ చెప్పారు. ఇప్పటి వరకు మన దగ్గరికి 40,000 ఐడి కార్డులు ఇచ్చాం మనం. ఐడి కార్డు 40,000 డేటా క్లియర్గా ఉంది, విత్ అడ్రస్తో ఉంది. ఈ సంవత్సరం మనము ఈ వెహికల్ వచ్చేస్తుంది కాబట్టి ఇంటింటికి వచ్చి మీకు అక్కడనే ఒక ప్రింటర్ కూడా ఉంటుంది, అక్కడే డైరెక్ట్ మీకు పత్రిసార్తో కూడుకున్నటువంటి అద్భుతమైన ఐడి కార్డు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మనందరం ఈసారి ఆ పని చేస్తే కనుక మన దగ్గరికి మినిమం 5 లక్షల డేటా వస్తుంది డిసెంబర్ ఎండింగ్ కల్లా. అప్పుడు డొనేషన్స్ కోసం మనము బుక్కులు డైరెక్ట్ ఇంటికే మనం అడ్రస్ చేయొచ్చు, ఇంటికే బుక్ పంపించవచ్చు. కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఇదిగో చూడండి, సార్ ఎప్పుడు చేపలు పెట్టుకునే తిరుగుతారు. నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, ఐడి కార్డులు ఇచ్చే నువ్వే ఐడి కార్డులు పట్టుకోవు, ఇదిగో నేను చూడు ఐడి కార్డు పెట్టుకుంటాను. ఇదో ఇప్పుడు కూడా ఎంత కమిట్మెంటో అంటే సార్ నిద్రలో కూడా ఐడి కార్డు అంటుంటారు అనమాట. సో ఈ ఐడి కార్డు ఎవరైతే తీసుకోలేదో ఇక్కడ నుంచి మీ ఇంటి దగ్గరికే మన పిరమిడ్ సెంటర్కే వస్తుంది. ఈ ఐడి కార్డు చక్కటి ఇంతకన్నా క్వాలిటీ ఐడి కార్డు వస్తుంది. ఇందులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఒకటి. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీరు ధ్యానమాచక్రానికి ఎన్నిసార్లు వచ్చిండ్రు, ఏ పిరమిడ్ సెంటర్లకు ఎన్నిసార్లు వచ్చిండ్రు, పిరమిడ్ ఈ మన కడతాల్ పిరమిడ్లో, కైలాసపురి పిరమిడ్లో, మహేశ్వర పిరమిడ్లో మీరు ఎన్నిసార్లు ధ్యానం చేసిండ్రు, అన్నపూర్ణ క్యాంటీన్కి ఎన్నిసార్లు వచ్చింది, అంతా కూడా డేటా మొత్తం ఇందులో స్టోర్ అవుతుంది. మీ స్టోరీ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. మొత్తం విజయభాస్కర్ గారికి అంతా ఒక అప్లికేషన్ ట్రాకింగ్ కూడా ఒకటి తయారు చేసాం మేము. ఒకటి ఇందాకనే గంగాధర్ గారు చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూమెంట్ టు మూమెంట్ అకౌంట్లో డబ్బులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఖర్చు అవుతుంది, మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పినప్పుడు సార్కి ఒక 4 నెలల్లో ఒక 10 మంది కలిపి 5-6 లక్షలు ఖర్చు పెడితే జరగాల్సిన ఒక టెక్నాలజీకి సంబంధించి ఒక అప్లికేషన్ని మన ధ్యానధర్మాశ్రమంలో ఒక పిల్లగాడు ఏఐ టూల్స్ ఉపయోగించి 1 వీక్లో క్రియేట్ చేశారండి. 1 వీక్లో. ఈరోజు టెక్నాలజీ అంత అద్భుతంగా ఉంది. మరి మనం టెక్నాలజీ నేర్చుకుంటే ఇప్పుడు చేసిన పనికి 2026లో చేసిన పనికి కొన్ని వేల రెట్లు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనందరం టెక్నాలజీ నేర్చుకోవాలా వద్దా? అందుకని ఏం చేస్తున్నారంటే సారు నెలకి ₹1,00,000 బడ్జెట్ శాంక్షన్ చేశారు. తప్పట్లు పడండి గట్టిగా. ఒక డ్రైవర్ ఉంటారు, ఒక టెక్నాలజీ సంబంధించిన వ్యక్తి ఉంటాడు, మంచి వెహికల్ ఉంటుంది, ప్రింటింగ్ మిషన్ ఉంటుంది, కడతాల్లో సంబంధించిన శక్తి స్థలకు సంబంధించిన ప్రాజెక్టులు, ద్వారకా నివాస్ సంబంధించిన ప్రాజెక్టులు, ఆడ జరిగే ఈవెంట్లకు సంబంధించిన అన్ని బ్రోచర్లు, ప్రతి డీటెయిల్ కడతాల మన కైలాసపురికి సంబంధించినటువంటి ప్రతి అంశము, నెక్స్ట్ ధ్యానమాచక్రాన్ని ఎట్లా చేయాలి అన్నీ కూడా ఆ వెహికల్లో డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ఇంటి నుంచి ఇంటికి, సెంటర్ నుంచి సెంటర్కు ప్రతి పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ డిస్ట్రిక్ట్లోకి వచ్చినప్పుడు ఆ వెహికల్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవ సంబరాలకు ఇచ్చేసినటువంటి పత్రిజీ సైనికులందరికీ, మనందరినీ ముందుండి నడిపిస్తున్న మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లా తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత మరి పిరమిడ్ సొసైటీ పరిస్థితి ఏమిటి, మరి పిరమిడ్ సొసైటీ యొక్క భవిష్యత్తు ఏమిటి అని అనుకున్న సందర్భంలో మనకు విజయభాస్కర్ రెడ్డి సార్ గారి రూపంలో మరి నిజంగా కూడా ఆయన ఒక ఉదయించే సూర్యుడు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మరి పిరమిడ్ సొసైటీ ఇంత బలంగా ముందరికి వెళ్తుందంటే వారి కృషి, పట్టుదల, వారి చైతన్యం ఎంతో ఉంది. నిజంగా ఒక్కసారి ఆ సార్కు మనం గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలపాలా. ఎందుకంటే ఇలా ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఆర్థిక వనరులు కావాలా, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలా, మరి అవన్నీ చేసిన తర్వాత దానికి అనుగుణంగా రావాల్సినటువంటి ధ్యానులు ఆ కార్యక్రమానికి వస్తేనే మనం అన్ని విధాల విజయం
చేకూరుతుంది. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4ను నా భూతో నా భవిష్యత్తు 11 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఎలాంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా 21 డిసెంబర్ ప్రపంచ ధ్యాన దినోత్సవం నుంచి 31 డిసెంబర్ వరకు అత్యంత ఘనంగా నిర్వహించి మరి ట్రస్ట్ సభ్యులందరూ అన్ని జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి సీనియర్ మాస్టర్లు అందరూ కూడా ఎంతో ఈ సొసైటీని ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం. గతాన్ని మనం ఒక అనుభవంగా తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనే కార్యక్రమం మరి విజయభాస్కర్ రెడ్డి సార్ ఏం చేస్తారంటే మనకు ఎప్పటికీ దిశానిర్దేశం. ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మరొక ప్రణాళికతో నడిపించేటటువంటి ఒక వ్యక్తి శక్తి మనకు ఉన్నాడు కాబట్టి మరి వారు చేయాల్సిన కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారో మరి పిరమిడ్ మాస్టర్లమైనటువంటి మనము పత్రిజీ సైనికులమైనటువంటి మనము మన ప్రాంతాల్లో మన జిల్లాల్లో మన మండలాల్లో మన గ్రామాల్లో మరి రోజు రోజుకు మరి ఇలా ఎన్నో మరి సమాజంలో అవగాహన లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన ధ్యానం గురించి శాకాహారం గురించి పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్న వాళ్ళు నిజంగా అంటే పత్తిసారి ఒకటి చెప్పిండు, అనుభవమే జ్ఞానం అన్నాడు. నేను ఈ పిరమిడ్ సొసైటీలకు 2020 సంవత్సరంలో వచ్చిన 2022 నుంచి విజయభాస్కర్ రెడ్డి సార్ పరిచయం అయిండు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇలా మేము పత్రిజీతో ప్రయాణం చేయలే, పత్రిజీ గారిని భవిష్యత్ దగ్గర నుంచి చూడలే. కానీ నిజామాబాద్ జిల్లాలో ఒక 10,000 మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసినాం. 10,000 మందిని పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు 4,000 మంది పిరమిడ్ మాస్టర్లు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిండ్రు. అంటే దాని వెనుక కృషి పట్టుదల నిరంతరం. మనం చేయాల్సింది ఒకటే, తిన్న వాళ్ళను నడిపియాలి, పన్న వాళ్ళను లేపాలి. పిరమిడ్ మాస్టర్ల పని. విజయభాస్కర్ రెడ్డి సార్ ఆ పని చేస్తున్నాడు. బాగా తిని చైర్లో కూర్చుంటే, స్వామి నువ్వు భోజనం చేసినావు కదా, బయలుదేరు, నీ గమ్యం ఏంది, నీ లక్ష్యం ఏంది, నీ ఆశయం ఏంది, నీ సాధన ఏంది, నీ ప్రగతి ఏంది నడిపియాలా. నాయన పడుకున్నావు, 8 గంటల నిద్ర అయిపోయింది, లేవు స్వామి, లేచి నీ భవిష్యత్తు కర్తవ్యం. అంటే ప్రతిసారి చెప్పినటువంటి నేను పుస్తకాలు చదవలే, నేను క్లాసులు వినా, ధ్యానం కూడా బాగా చెయ్య అంటే ఉన్నది చెప్తున్నా అమ్మ. కానీ సేవ 365 రోజులు నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లను మేలుకొల్పుతూ గ్రామంకు పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమాలు చేసినాం. అందుకొరకు మరి 108 రోజులు 108 గ్రామాలు పత్రిజీ ధ్యాన గ్రామీణం పెట్టినాం. అద్భుతమైన సక్సెస్ అయినాం. ఫస్ట్ 30 రోజులు 30 గ్రామాల కార్యక్రమం పెట్టినాం. అద్భుతంగా సక్సెస్ అయినాం. మా సిద్ధేశ్వర పిరమిడ్ ఆర్మూరు సిద్ధులగుట్టల అద్భుతమైన కార్యక్రమం పెట్టినాం. 108 రోజులు 108 గ్రామాలు. దానికి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది. అంటే ఆ స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో పరేషన్ అయిపోయింది ఇలా. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ సీట్ వస్తే గోల్డ్ మెడల్ వస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుంటే గోల్డ్ మెడల్ వస్తుంది, ధ్యానంలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది అనేటటువంటిది. ఇంకా 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 ఈ ధ్యానాన్ని ముందర తీసుకుపోవడం కోసం మరి సరే సార్ మరి 2026లా మనం ఇంకా 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 ముందర తీసుకుపోయి మరి విజయభాస్కర్ రెడ్డి సార్ గారి నేతృత్వంలో మరి లాస్ట్కు స్మాల్ సబ్మిషన్ ఏంటంటే మార్చి 1వ తేదీ ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధిలగుట్టలో పత్రిజీ ధ్యాన మహాయాగ విజయోత్సవ సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మన నిజామాబాద్కు రండి. సిద్ధేశ్వర పిరమిడ్ 500 మీటర్ల ఎత్తైన కొండ మీద సిద్ధేశ్వర పిరమిడ్ ఉంది. ఆ కేంద్రాన్ని సందర్శించండి. పత్రిజీ జన్మస్థల్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం బోధనలో ఉంది, దాన్ని సందర్శించండి. మరి 2026 సంవత్సరంలో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకొని ముందకు పోదాం. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన ట్రస్ట్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈ టీం వారికి కూడా గట్టి లాస్ట్ ఒక్కటే టీం ఉంది, అది మహేశ్వర మా పిరమిడ్ ట్రస్ట్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఇంత పెద్ద కార్యక్రమానికి వారు రూపుదల్చి మనందరినీ వెన్నంటి ఎంతో ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమం
ఈ సంవత్సరం వినూత్నంగా అందరినీ కలిపితే బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ట్రస్ట్ వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఆల్రెడీ బిలోకి ముందు చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, ట్రస్ట్ దామోదర్ గారు, మరణ్ శివప్రసాద్ గారు ప్లీజ్ వేదికను అలంకరించాల్సిన మనవి, బాలకృష్ణ గారు, మాధవ్ మేడం అండ్ నిర్మల మేడం, లక్ష్మి మేడం, ఆల్ ట్రస్టీస్ అందరు వేదికను అలంకరించాల్సిన మనవి. దీని తర్వాతనే మన భోజనం ఉంటుంది. దయచేసి 10 నిమిషాల తర్వాత మేము చెప్తాము. చెప్పినప్పుడు ఎవరైతే ఆకలి ఉందో ఓడ్చుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి 10 నిమిషాల తర్వాత. థ్యాంక్ యూ. ఫిబ్రవరి మంత్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ రిలీజింగ్ అండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ధ్యాన్ జగత్ మ్యాగజైన్కి. ప్రతి ఒక్కరూ ఆ బుక్ చందాదారులు కండి. ఒకవేళ మన దగ్గర ఉన్నా కానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చందాదారులు అయ్యి ఆ బుక్ని ప్రోత్సహించండి. ధ్యాన్ జగత్ మ్యాగజైన్ని పత్రిక మన ఇంట్లో ఉన్నట్లే అది ఉంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, వశిష్ఠ గౌతమి, అలాగే సారీ పరిణిత మేడం ప్లీజ్. సారీ పరిణిత మేడం వేదికను అలంకరించాల్సిన మనవి. ఇంతక బయట మాట్లాడడం మర్చిపోయాను. పరిణిత మేడం గట్టిగా చప్పట్లు. ఈసారి పత్రిజీ ధ్యానమాయంలో ఉదయం మంచి రోజు మా పరిణిత రోజు 1/2 అవర్ అద్భుతంగా ఏమంటారు జ్ఞానాన్ని అందించారు. మరొకసారి గట్టిగా చప్పట్లు. రా పరిణిత. ఎలా జరిగింది యాగం? బ్రహ్మాండంగా జరిగింది. అసలు ఎక్స్పెక్టేషన్కి మించి ఐక్యతతోటి, కోఆపరేషన్ తోటి, 100% ఫ్రెండ్షిప్ తోటి పత్రిజీ ఎలా అవ్వాలని కోరుకున్నారో ఖచ్చితంగా అలాగే జరిగింది. మహా అద్భుతంగా చక్కని ప్రోగ్రామ్స్ స్కెడ్యూల్లో విజయభాస్కర్ రెడ్డి గారు చూపిన శ్రద్ధ, ట్రస్టీస్ అందరూ కలిసి అన్నదానం కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, మారం శివప్రసాద్ గారు డార్మెటరీ ఎంతో చక్కగా చూసుకున్నారు. అందరూ కలిసి ఎవరి విభాగాల్లో వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తూ శ్రమిస్తూ 11 రోజుల పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని విజయవంతం చేసినందుకు ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే మనకు నెక్స్ట్ కార్యక్రమము ఉగాది సంబరాలు తెలుసు కదా. వశిష్ఠ గౌతమి ఎంతమంది వచ్చారు? పేరవరం రాజమండ్రి. ఈసారి అందరు రావాలి, గట్టిగా చప్పట్లు కొడదాం. మరి దానికి సంబంధించి ట్రస్ట్ సభ్యులు, విశేషంగా ఆ ట్రస్టులో కృషి చేస్తున్న శ్రీనివాసరావు గారు మరి ఆ పాంప్లెట్ తీసుకొచ్చాడు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ పాంప్లెట్ తీసుకుందాం, కార్యక్రమంకి వెళ్దాం, వాళ్ళ కార్యక్రమానికి విశేషంగా సహకరిద్దాం. ది బెస్ట్ లొకేషన్లో బెస్ట్ పిరమిడ్ అది చూస్తే తెలుస్తుంది. అంత పెద్ద పిరమిడ్ ఆ గోదావరి ఒడ్డున రావడం అనేది ఒక మెమరబుల్ ఆల్ మన పిఎస్ఎస్ మూమెంట్లో ఒక గొప్ప కట్టడం. అది ఆ కట్టడాన్ని చప్పట్లు కొడదాం. చాలా పెద్ద కట్టడం అది. రాబోయే తరాలకు ఒక గొప్ప కార్యక్రమంగా రూపుదిద్దుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి ఒక గొప్ప వేదిక ఆ వశిష్ఠ గౌతమ్ పిరమిడు. ఆ పేరులో నేను వశిష్ఠ గౌతముడు ఇద్దరి యొక్క కలయిక అది. అలాంటి యొక్క గొప్ప కార్యక్రమే అది. దాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సందర్భంగా మరి అందరి ఆహ్వానం పలకవలసిందిగా శ్రీనివాసుని కోరుతున్నాను. మరి ఈరోజు మొట్టమొదటిగా మనకింతటి జ్ఞానాన్ని అందించిన జగద్గురు బెమ్మర్స్ పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి శిరస్సు వచ్చి పాదాబంధనాలు చేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ మనకి కత్తాల్ కైలాసపురిలో జరిగిన ప్రపంచ శాంతి ధ్యానమహాయాగానికి నిజంగా ఒక అద్భుతమైన భాస్కర్ రెడ్డి గారు, మరి దామోదర్ సార్ మొత్తం
ఆ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈరోజు పల్లికి ప్రతి జిల్లాకి వచ్చి మరి అందరినీ ఆహ్వానించడం వల్లే ఈ జానమహా యాగం నిజంగా ఈ ప్రపంచానికి విస్తరించిందండి. ప్రపంచంలో జానమహాయాగం అనేది సక్సెస్ అయినప్పుడే మరి ప్రపంచ శాంతి ఖచ్చితంగా జరుగుతుందని దాని నిదర్శన ఇప్పుడు మనం చూడబోతున్నాం సార్. నిజంగా కూడా మరి రేపు మనకి ఉగాది ఉత్సవాల్లో కూడా రేపు మార్చి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మరి మహాయాగం యజ్ఞం జరుగుతుందండి ఉగాది. మరి వశిష్ఠ గౌతమి అంటే సార్ చెప్పింది గొప్ప, అది దాంట్లో కింగ్ ఛాంబర్ ఉందండి, క్రిస్టల్ ఛాంబర్ ఉంది, సి చక్ర ఉంది, 4 స్టెప్పులతో పిరమిడ్ ఉంది. మరి గోదావరి మనం పిరమిడ్లో కూర్చుంటే గోదావరి మాత కనిపిస్తుందండి మనకి, అంత ప్రత్యేకత ఉంది. మరి కైలాసపురికి ఎంత ప్రత్యేకత ఉందో అలాగే ప్రతిదీ కూడా సార్ పెట్టింది ప్రతిదానికి కూడా ఒక ప్రత్యేకత నియమించారు. వశిష్ఠ గౌతమి అనేది చాలా విశిష్టమైందని చెప్పి సార్ చెప్పారండి. అక్కడ రోజు 1,00,000 మంది వస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి అన్నారు. నిజంగా ఇప్పుడు జరిగిపోతుందండి. ఎందుకంటే ప్రపంచ శాంతి జానమహాయాగం జరిగినప్పుడే అక్కడ ఎప్పుడు ఇంతకుముందు అక్కడ తెలియదండి. పక్కన తిరుపతికి ఎంతమంది అయితే వస్తున్నారో అంతమంది మన రేపు వశిష్ఠ గౌతమి ముందు నుంచి రోజుకి 1,00,000 మంది వెళ్ళే మార్గం ఇప్పుడు ఏర్పడుతుంది సార్. ఇదంతా ఒక పెద్ద ప్రణాళికతో జరుగుతుంది. అందరూ రావాలని మరి ప్రతి ఒక్క మరి ఈస్ట్ వెస్ట్ అనేది కాదండి, ఇది ప్రపంచానికి అంకితం అండి వశిష్ఠ గౌతమి. అలాంటి వశిష్ఠ గౌతమి మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మరి అందరూ కూడా రావాలని పేరున మరి జిల్లా ప్రతినిధులు కానీ ఇంకా చెప్పాలంటే బాసిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. మరి ఈ జానమహాయాగం ఈ 26లో ఏంటి స్పెషల్ అన్నారు. ఏంటి స్పెషల్ అంటే అండి ఇప్పుడు జిల్లాల వారికి వెళ్ళామండి ఈ 2025లో. ఇప్పుడు రేపు 26లో మండలాల స్థాయికి కూడా రాబోయే పరిస్థితి వచ్చిందండి. ప్రతి మండలానికి ఒక టీం వేసాం సార్. అలాగే రేపు రాబోయే 26ని మండల స్థాయిలోకి వెళ్తుంది. ఇంకా ఇది ప్రభంజనం అవుతుందని చెప్పేసి ఇది ఒక మిరాకిల్గా మరి జరుగుతుంది సార్. ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి ఈ పాంప్లెట్లు మీ ఇక్కడ మరి మేడం మనకి బాసిరెడ్డి సార్ దీన్ని రిలీజ్ చేసింది, అందరికీ రావాలని మరొకసారి ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే వశిష్ఠ గౌతమి చూడని వాళ్ళు కంపల్సరీ చూడాలమ్మా. అద్భుతమైన క్షేత్రం. ఈసారి ఉగాది కొత్త టీం వచ్చింది, బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడే రిజర్వేషన్లు చేసుకోండి, దయచేసి రండి. థ్యాంక్ యూ. మనందరం కలిసి న్యూ ఇయర్ జరుపుకుందాం. ఉగాది అంటే ఉగాది తెలుగు నూతన సంవత్సరం. సో అందరం కలిసి మొన్న 1 జనవరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఉగాది అంటే యుగానికి ఆది, ఆ ఆది రోజు 7 రోజుల సంబరాలు మనం జరుపుకుందామని వశిష్ఠ గౌతమిలో. ఎవరైతే రాలేదో వాళ్ళు తప్పకుండా రావాలి. అత్యద్భుతమైన పిరమిడ్, ఆ ఎనర్జీలో ఆ ధ్యానం చేస్తే అసలు సమయం తెలియదండి. నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా 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 బాగుంటుంది. అందరు రావాలి. ఆ పిరమిడ్ చూడ్డానికైనా రావాలి, ప్రాంగణం చూడ్డానికైనా రావాలి, గోదావరి స్నానాలకైతే ఇంకా రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హైదరాబాద్ ట్రస్ట్ మరంగారు మాట్లాడు. అందరికీ ప్రణామాలు. 2025వ సంవత్సరంలో జరిగిన పత్రిజీ జానమహాయాగం 4 పరమాద్భుతంగా పరమ విశేషంగా 99% సక్సెస్తో మనందరం జరుపుకున్నాం. మరి అందరినీ ఒక తాటి మీద నడిపినటువంటి మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అందరు ట్రస్ట్ సభ్యులు ఎంతో అభినందనీయులు. దానికి తోడు ఎంతోమంది మహానుభావులు కూడా ఈ కార్యక్రమాన్ని కృషి చేశారు. ఇంతకంటే గొప్పగా 2026వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2020లో శక్తిస్థల్లో పనులు అద్భుతంగా జరిగాయి. పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద బ్లాక్లో 620 మందికి అకామిడేషన్ ఇవ్వగలిగాము. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ముఖ్యంగా సేవాదల్ ఎంతో కృషి చేశారు. మాధవ్ లాంటి ట్రస్టీలు ఎంతోమంది ఎంతో అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం నెల్లూరు జేర్నియాన్ని కూడా చాలా అద్భుతంగా 2020లో తన పని తను పరమాద్భుతంగా నిర్వహించాడు. ఇందాక స్టేజ్ మీద కూడా చాలా చక్కగా మాట్లాడాడు. ఈ 2026వ సంవత్సరంలో రాము మాస్టర్ మరి విద్యార్థి జానమహాయజ్ఞం 3 రోజులు, అంతేకాకుండా
ఫారిన్ మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేటువంటి మార్గం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. వీటన్నిటికీ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు నేనున్నాను అని ముందుకు రావడం ఎంతైనా ఉదాహరణ. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా పత్రిజీ శక్తిస్థలను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అందరం కూడా పత్రిజీ శక్తిస్థలకు అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అంతేకాకుండా స్వాధ్యాయయుగంలో 1999 నుంచి 2000 నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తర్వాత ధ్యాన జగత్ ఎంతో అద్భుతంగా ప్రజల హృదయాలు దోచుకుని అందరి గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. అలాగే స్పిరిచువల్ ఇండియా మిగతా అన్ని భాషల్లో కూడా స్వాధ్యాయ సేవ అద్భుతంగా జరుగుతుంది. మనం ధ్యాన జగత్కి స్పిరిచువల్ ఇండియాకి ఎంతైనా కూడా ఆర్థిక సహాయం ఇచ్చి ఆ మ్యాగజైన్లు చక్కగా అద్భుతంగా నడిచేట్టుగా మీరందరూ కూడా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వాలని, ధ్యాన జగత్ స్పిరిచువల్ ఇండియా చాలా అద్భుతంగా వెళ్ళి ఉండుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సభ ఈరోజు పరమాద్భుతంగా జరిగింది. ఇంత గొప్పగా ఈ సభ జరిగినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ధ్యాన మహాయాగానికి సహకరించిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి కృతజ్ఞతలు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున. రెండోది 2026 మన ప్రణాళిక ఏంటి అంటే పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరఫున మనము 108 కాలేజెస్ అంటే స్కూల్స్ కలిపి 108 అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి 26 మంది పిల్లలు వాళ్ళు వెళ్ళి అక్కడ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఇందాక చెప్పిన ప్రకారం. రెండోది వచ్చేసి అహింసా భారత్ అనే ఒక కార్యక్రమాన్ని మనము అక్టోబర్ 2, 3, 4లలో మనము నార్త్ సైడ్ డిసైడ్ చేసాము ప్లేస్లో, ఒక నదీ తీరంలో. ఎందుకంటే అక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడికి రప్పించాలంటే ముందు మనం అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి అక్కడ ఒక కార్యక్రమము. అంతేకాకుండా జగన్నాథ గట్టు మీద కూడా పత్రికారు చెప్పినందుకు అక్కడ కూడా మనం ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 3 days, ఏప్రిల్ 30, May 1 and 2. యాజ్ యూజువల్ పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా మనం అందరం కలిసి నెక్స్ట్ చేసుకుందాం. అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే అందరు పెద్దలు తెలుసు అందరికీ, కానీ పత్రి సారు ఒక కార్యక్రమం అయిపోయినాక ఆ కార్యక్రమంలోనే ఇంకా అలా కంటిన్యూషన్గా ఉండరు. ఎప్పుడు అన్న చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము అనే దాని మీదనే మనం, ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది బ్యాక్ ఉండకూడదు, ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎనర్జీలో ఉండాలి మనం. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. మా పత్రిజీ గారు చెప్పింది మనం ఫాలో చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ శక్తిస్థల్ ఈసారి ఎలా ఉందో మీరందరూ చూశారు. ఈ 11/11కి మనందరం కలిస్తే, మనందరం సహకరిస్తే ఖచ్చితంగా పెటల్స్ పెట్టుకోవడం చాలా జరుగుతుంది. కేవలం 2000 మంది మాస్టర్స్ 10,000 రూపాయలు మీరు ఇచ్చినట్టయితే, ఇప్పటివరకు నేను ఎప్పుడు స్టేజ్ మీద డొనేట్ చేయండి అని అడగలేదు, మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే రకరకాల ప్రాజెక్టులు కైలాసపురంలో జరుగుతున్నాయి కాబట్టి నేను అడగలేదు. ఫస్ట్ టైం నేను పిఎంసి ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను, ఒక 2000 మెంబర్స్ ముందుకొచ్చి 10,000 రూపాయలని మీరు నెలకు 2,000 వేసినా పర్లేదు, కానీ మీరు మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇవ్వండి. ఇందాక కేశవరాజు గారు కూడా చెప్పారు, పత్రిజీ గారు ఫ్రీ మెడిటేషన్ అని చెప్పారు, కానీ వారు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ప్రపంచానికి పత్రిజీని పరిచయం చేయాలంటే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని మనం పూర్తి చేద్దాం. ఆ పెటల్స్ కంప్లీట్ మీరు పెటల్స్ ఎంత బాగున్నాయి చూసారు కదా, పెడితే చూసారా అందరూ? చూసినట్టయితే ఆ పెటల్స్ కంప్లీట్ చేసుకోవాలంటే మనకు మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, కానీ అది ఎఫ్డీలో పెట్టడం jరుగుతుంది. మీరంతా కొంచెం సహకరిస్తే ఈజీగా 11/11కి ఆ పెటల్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బ్రహ్మర్షి పత్రిజీకి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆధ్యాత్మిక వందనాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 2026లో మరి సిటీ మొత్తంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజ్లో మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా మెడిటేషన్ని బాగా ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, మన పిరమిడ్ ప్రాశస్త్యం గురించి చెప్పినట్లయితే ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ రావడం జరుగుతుంది. పిల్లలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు పెద్దవాళ్ళకు చెప్తారు. ఈ రకంగా మరి హైదరాబాద్ మొత్తం, ఈ భాగ్యనగరం మొత్తం ధ్యానమయమైనట్లయితే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అన్నీ కూడా అచీవ్ చేయగలుగుతాం. కనుక ఎవరైతే టీచ్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా దగ్గర ఉన్నటువంటి స్కూల్స్లోకి వెళ్ళి టీచ్ చేయాల్సిందిగా మరి
చెప్తున్నాను. అంతేకాకుండా మేము చేస్తూనే ఉన్నాం, ఎంతోమందిని ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఇంకా అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పత్రిజీ శక్తి స్థల్, ఇంత జ్ఞానాన్ని మనం తీసుకున్నాం పత్రి గారి దగ్గర నుంచి, మరి తిరిగి మనం ఏమిద్దాం అన్నట్లయితే సేవ, అంతేకాకుండా సహకారము, అంతేకాని సహాయము అనడం లేదు. కనుక వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ మన కోర్ నుంచి మనం ఏం చేద్దాము అని ఒకసారి క్వశ్చన్ చేసుకొని మనం శక్తి స్థల్ కోసం ఒక సైనికుల్లాగా మనం నడిచినట్లయితే ఎంత తొందరగా అంటే అంత తొందరగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అప్పుడు ప్రపంచం మొత్తం శక్తి స్థల్ ఎక్కడ అని చెప్పేసి కైలాసపురికి రావడం జరుగుతుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం మాధవ్తో నేను ఈ యజ్ఞం స్టార్ట్ అప్పుడే చెప్పాను. ఏంటి అంటే మనకు 2024లో మనకు చాలా వర్షం వచ్చి చాలా ఇది అయిపోయింది. కానీ ఈసారి పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క మైత్రే కాదండి, పంచభూతాల యొక్క మైత్రి కూడా, మాస్టర్స్ యొక్క ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క మైత్రి కూడా లభించి మనకి ఎలాంటి ప్రకృతి ఇది లేకుండా మరి సహకారంతో జరిగింది ఈ ధ్యాన మహాయాగం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి చాలా అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుపుకున్నాం. మరి ఒక రకంగా చెప్పాలంటే ఒక మిరాక్యులస్గా జరిగింది. చాలా కోఆర్డినేటివ్గా అందరూ మైత్రితత్వంతో అద్భుతంగా జరిగింది. మరి నెక్స్ట్ మరి రేపు 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రకృతి వ్యాలీలో మరి యజ్ఞం జరుగుతుంది. చక్కగా దానికి అటెండ్ అవుదాం. మరి తర్వాత ఉగాది ధ్యాన మహాయజ్ఞం ఉంది, దానికి అటెండ్ అవుదాం. సో అట్లాగే కైలాసపూర్లో చక్కగా మనకు అకామిడేషన్స్ అన్నీ రెడీ అయినాయి. మరి అక్కడ శని ఆదివారాల్లో వర్క్షాప్స్ జరుగుతున్నాయి. దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఆ వర్క్షాప్స్ని ఏదో ఒక వర్క్షాప్ ఉంటానే ఉంటుంది. అట్లా మౌన ధ్యానం జరుగుతుంది ప్రతి నెల. సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు పర్టికులర్గా చక్కగా నెలకు ఒక రోజన్నా అక్కడికి వెళ్ళి ఒక 4-5 గంటలు శక్తి స్థల్ దగ్గర కానీ మహేశ్వర మహాపిరమిడ్లో కానీ ధ్యానం చేయడం వల్ల మనలో ఎన్నో మార్పులు వస్తుంది. ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. అందరికీ చెప్పండి, మహేశ్వర మహాపిరమిడ్లోకి ఇక్కడికి తీసుకురండి. ఆ వర్క్షాప్స్ చక్కగా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 2026 డిసెంబర్లో జరగబోయే పత్రిజీ మౌన ధ్యాన మహాయాగం. అవునా? గట్టిగా చెప్పట్లు కొడదాం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. వాస్తవానికి పాండవులు అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం విరాట పర్వంలో కనపడకుండా ఉండడం కాదు, ఉనికి లేకుండా ఉండడు. ఇంట్లో ఉన్నా నీ ఉనికి వినపడకూడదు, సంఘంలో ఉన్నా నీ ఉనికి ఉండకూడదు. అలా జీవించడమే నిజమైన ఆ మౌనం అనేది ఆ వైపు దారితీయాలి. ఆ విధంగా ఉండడానికి ఈ 26వ సంవత్సరం, ఈ 2026ని అందరూ విశేషంగా ఉపయోగించుకొని ఆ వైపు ప్రయాణం చేస్తే ఈసారి జరగబోయే ఆ ధ్యాన యాగం ఆ ఫలితం ఎలా ఉంటుందో, మీ అంతర్గత మార్పులు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. దానికి విశేషంగా మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఆ మౌనాన్ని ఆస్వాదిస్తూ అజ్ఞాతంలో ఉండవలసిందిగా కోరుతున్నాను. అజ్ఞాతం అంటే కనపడడం మళ్ళా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి నెల 2వ శుక్ర శని ఆదివారం 3 రోజులు మౌనధ్యాన కార్యక్రమాలు ఉంటున్నాయి కంటిన్యూగా. మరి కైలాసపురికి తప్పక రండి. ఆ 3 రోజుల మౌనధ్యానం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. అందరినీ ఆ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రి పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఎంతో గొప్ప క్షేత్రం. పత్రిజీ ఏమన్నారంటే ఈ పిరమిడ్ పూర్తయితే అది ఒక తాజ్మహల్ కంటే గొప్పగా అద్భుతంగా తయారవుతుంది అన్నారు. అక్కడ ఎంతో ఎనర్జీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి తప్పనిసరిగా ధ్యానం చేయాలి. కనుక ఉగాది ధ్యాన మహాయజ్ఞానికి అందరూ హాజరు కావాలి. ఈ 2025 పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం 4లో ప్రత్యక్షంగా రాజేష్ పూలే, పరోక్షంగా చంద్రశేఖర్, మరి హైదరాబాద్ సిటీ అంతా కూడా పరమాద్భుతంగా లక్ష్మీ మేడం చాలా అద్భుతంగా కృషి చేశారు. వారందరూ ఎంతో అభినందనీయులు. అలాగే మా దామోదర్
దామోదర్ తెలంగాణ అంతా ఒక చుట్టేసి పరమాద్భుతంగా పనిచేశారు. ఈ ధ్యాన మహాయాగంలో ఎవరికంటే తక్కువ కాదు అన్నట్టుగా పనిచేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేశారు. వారందరూ అభినందనీయులు. ఈ 2026లో మరింత అద్భుతంగా అందరూ పనిచేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా జరగడానికి ప్రతిదానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. అలాగే ఎన్ని కమిటీలు వర్క్ చేయడానికి కొంచెం సపోర్టింగ్ కమిటీ ఫైనాన్స్ కమిటీ. ఆ ఫైనాన్స్ కమిటీని అద్భుతంగా నడిపించినటువంటి రాంబాబు గారికి, శ్రీరామ్ గోపాల్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం తెలియజేసుకోవాలి. గట్టిగా చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే ఫిబ్రవరి 7, 8 మన శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమం ఉంది కైలాసపురిలో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి రండి. అలాగే నవనాథ సిద్ధేశ్వర తరపున చక్కటి క్యాలెండర్ తయారు చేశారు. గట్టిగా చెప్పకూడదాం. ఒక అద్భుతమైన పిరమిడ్ క్షేత్రం అది. వండర్ఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. మరి ఈ క్యారెక్టర్ అందరికీ ఇస్తున్నావా? మనిషి ఒక్కటి క్యాలెండర్ తీసుకోకండి. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఆధ్వర్యంలో పత్రిజీ గారి దివ్య చైతన్యంతో ఈరోజు అద్భుతమైన మాఘ పౌర్ణమి నాడు ధ్యాన విజయోత్సవ సభకు విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళందరూ నాకు చూశారు, మైక్ లాస్ట్కి ఇచ్చారు. అర్థమైందా? మొన్న ధ్యాన మహాయాగంలో నా పేరు ఇక్కడ రాయలేదు. అర్థమైందా? అంటే అలా జరగాలి సిస్టమ్ అని చెప్పాను. ధ్యాన మహాయాగం 4 అద్భుతంగా జరగడానికి ఒకే ఒక కారణం. మా దూలుపూడి చంద్రశేఖర్ గారు, సార్ ఒక మహా కమిటీ వేయండి, ఈ హైదరాబాద్లో ఉన్న 10 మంది కాదు అని ఒక చిన్న సలహా ఇచ్చాడు అబ్బాయి. ఇచ్చినందుకే 500 మందితో మొత్తం భారతదేశం నుంచి ఒక కమిటీ వేసాం. సరే, ఎవరు పని చేశారు ఎవరు చేయలేదు కాదు, వాళ్ళ యొక్క ఏమంటారు సపోర్ట్తో గాను ఎనర్జీతోటి ఆ మహా కమిటీతోటే ఈరోజు ధ్యాన మహాయాగం అద్భుతంగా సక్సెస్ అయింది. ధ్యాన మహాయాగంలో దాదాపుగా 60,000 మంది వచ్చారు యాజ్ పర్ రికార్డ్ ప్రకారం. 1, 2, 7.5 లక్షల ప్లేట్లు భోజనం సర్వ్ చేయడం జరిగింది. దాదాపు స్టేజ్ మీద 1000 మంది కంటే అబో పార్టిసిపేషన్ జరిగింది. ఎక్కడ ఏ చీకు చింత లేకుండా అద్భుతంగా జరిగింది. ఈ యాగం ఎలా జరిగిందని చెప్పి ఒక థర్డ్ పార్టీకి ఇచ్చాం, అంటే ఎవరికి సంబంధం లేకుండా. దాదాపు 100కు 70 మార్కులు ఇచ్చారు వాళ్ళు. ముఖ్యంగా క్లీనింగ్ కానీ ఫుడ్ కానీ 7.5 లక్షల ప్లేట్ల భోజనం, 15,000 మందికి పూరి పెట్టడం, 20,000 మందికి వడా పెట్టడం, ఇవన్నీ వరకని చెప్తే ఎవరు నమ్మడు. ఇది ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్కే సాధ్యం. అది ఒక శక్తితో జరుగుతుంది. అక్కడ కైలాసపురంలో వ్యక్తులు చేస్తున్నది కాదు. అక్షరాల 2012 నుంచి నేను ఆ కార్యక్రమానికి చైర్మన్గా ఉంటున్నాను. అది ఓన్లీ శక్తితో జరుగుతుంది. ఇదే భాస్కర్ రెడ్డి గేడి దాటితే 100 మంది కూడా అరేంజ్ చేయలేడు, ఇంటి 0 బయట. ఆ ఒక్క శక్తితో జరుగుతున్న కార్యక్రమం, ఆ అద్భుతమైన కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ సహాయ సహకారాలు వాళ్ళు కష్టపడ్డందుకు ట్రస్ట్ చైర్మన్ తరఫున మీ అందరికీ మరొకసారి శతకోటి వందనాలు. గట్టిగా చప్పట్లతో మనను అభినందించుకుందాం. ఇది 2025 చరిత్ర. 2026 ఏం చేయాలని చాలా చెప్పాలనుకున్నాను. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దయచేసి, ఎందుకంటే కొన్ని ఇది కూడా ఉంది ఏంటంటే ఇంకా ట్రస్ట్ మీటింగ్ కాలేదు. ఒక విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం పిఎస్ఎస్ఎంలో. ప్లస్ ముఖ్యంగా హైదరాబాద్ ట్రస్ట్ కైలాసపురిలో ఎన్నో మార్పులు చేశాం. గత 15 రోజుల నుంచి ఎన్నో కూర్చొని ఒక 50 పేజీల బుక్ తయారు చేశాం. కైలాసపురి 2030కి ఎలా ఉండాలి, 2040కి ఎలా ఉండాలి, 2050కి ఎలా ఉండాలి, మన తర్వాత ఎలా నడవాలనే దానికి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేస్తున్నాం. అవన్నీ మీకు పుస్తక రూపంలో మరొకసారి వీడియో రూపంలో పంపిస్తాం. ఇంకా ట్రస్ట్ బోర్డు అప్రూవల్ కాలేదు. అయిన తర్వాత దయచేసి మీ అందరికీ ఒకే మనవి, ముఖ్యంగా హైదరాబాద్ మాస్టర్స్ లక్ష్మీ మేడం అక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా చేస్తున్నాం. చేద్దామా? గట్టిగా చెప్పట్టుకుంటండి. మీరు ఎప్పుడు వచ్చినా గేట్ కాడ రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ పోయేటప్పుడు బొట్టు పెట్టి గేట్ కాడ నుంచి పంపిస్తుంది. ఆమెకి ఇచ్చిన డ్యూటీ గంతే. మీరు భోజనం చేసిన అక్కడ ప్రాంగణంలో మీకు దోమ వాలినా ఈగ వాలినా ఆమె చూసుకుంటుంది. అంటే అంత మైక్రో మేనేజ్మెంట్
వచ్చిన వాడిని పలకరియాలి. అతిథి దేవోభవ అనేది అక్షరాల పాటించాలని లక్ష్మీ మేడం ఈ సంవత్సరం 350 రోజులు గేటు బయటికి దాటకుండా ఆమె లోపల ఉండి, ఎందుకంటే చెప్పాను మేడం మీ పాత్ర ఇప్పుడు అవసరం ఉంది, మనం ఇక తిరగవలసిన పని లేదు. కైలాసపురికి ఈ సంవత్సరం దాదాపుగా యాగం కాకుండా మామూలు రోజులు 1,00,000 మంది రావాలని ఒక అంచనా తయారు చేస్తున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు రావాలి. ప్రతిరోజు ఒక స్కూల్ పిల్లలు, మేడంకు పిల్లలంటే చాలా ఇష్టం, రోజు ఒక స్కూల్ పిల్లలు వచ్చి ధ్యానం చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. ఇవన్నీ మీకు ట్రస్ట్ బోర్డు అప్రూవల్ అయిన తర్వాత ఒక బుక్ రూపంలో చేస్తాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, డబ్బులు పక్కకు పెట్టండి, మాట సాయం చేయండి, గురువు గారించి చెప్పండి, ధ్యాన ప్రచారం చెయ్యండి. టైం వదిలితే కైలాసపురికి రండి. ఎప్పుడు ఆలోచన వచ్చినా, ఎప్పుడు రావాలనుకున్నా మీ తల్లిగారి ఇల్లు కాబట్టి దయచేసి కైలాసపురికి మీరు ఎంతగా వస్తే ట్రస్ట్ కానీ అందరికీ ఒక ఉత్సాహం ఉంటుంది. దయచేసి కైలాసపురి రావాల్సిందిగా రెగ్యులర్గా నా మనవి. దీంతో మీకు డీటెయిల్గా మళ్ళొకసారి ఈ వస్తానా ఏం చేస్తావు, నీకు టార్గెట్ పెడుతున్నాను. రోజు 1000 మంది మేడం టార్గెట్లు పెడితే ఇంక చెప్తలేను, ఇంత పెద్ద లిస్ట్ రాసిన. రోజు 1000 మంది మహామహేష్ అది పిరమిడ్లో ధ్యానం చేయాలి, ఆమె బాధ్యత. రోజు ఒక స్కూల్ పిల్లలను దొరకరావాలి, చాలా ఉన్నాయి అమ్మ లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ. మరొక శివరాత్రి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ప్రణాళికలు చేస్తున్నాడు దామోదర్ రెడ్డి గారు చెప్తారు. మరొకసారి ఇదే ఉత్సవంతో, ఎందుకంటే పత్రిజీ గారు మనకిచ్చిన 3 లక్ష్యాలు నెరవేర్చాలంటే మనం ఉండగానే మన కళ్ళ ముంగల్నే ఇవన్నీ జరిగిపోవాలి. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు ఎల్లవేళలా ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తూ పత్రి గారి కళలను నెరవేరుద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు 1వ తారీఖు పౌర్ణమి. ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం ఉంది. ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల నుంచి పొద్దున 5 వరకు మహాశివరాత్రి కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా ఆ మహాశివరాత్రి కార్యక్రమాలు మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గోవిందా పిరమిడ్ చిత్తూరు నుండి భాస్కర్ రెడ్డి గారు మన చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అది అసలు టోపీ పెట్టేశారంటే మనవాడు అయినట్లే. థ్యాంక్ యూ అండి. నిజంగా అసలు గట్టి క్లాప్స్ అండి. చైర్మన్ గారికి సన్మానం చేసుకునే భాగ్యం మనకు కలిగింది. మనం చేయలేకపోయినా భాస్కర్ రెడ్డి గారు మన ద్వారా బాగా చేశారు. తర్వాత మార్చి 7న ఇదే విజయోత్సవ కార్యక్రమం చిత్తూరులో గోవిందా పిరమిడ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవిందా పిరమిడ్ చూసినట్లుంటుంది, ఆ విజయోత్సవంలో పాల్గొన్నట్లుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా గోవిందా పిరమిడ్ చూడాలి. ఒక వ్యక్తి నిజంగా లోపల ఎంత బ్రహ్మాండంగా చేశాడంటే ప్రతి ఒక్కరు మనం ఆ పిరమిడ్ చూసి తీరాలి. మీరు అందరు ఫ్రీ ఉంటారు, చలో పిరమిడ్ యాత్రలు రాష్ట్రాలు తిరగాలి. నాకు మీలేగా ఖాళీ ఉంటారు, రోజు ఇదే పని చేస్తుంటే. దయచేసి ముఖ్యంగా మహిళలు మొత్తం 2 రాష్ట్రాలు తిరిగి ప్రతి పిరమిడ్లు సందర్శించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అదే అల్వాల్ నుండి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఒక నూతన పిరమిడ్ ప్రారంభించుకోబోతున్నాం. మనము చెప్పారు ఆల్రెడీ, నూతన పిరమిడ్ ప్రారంభించుకోబోతున్నాం. ఒకసారి డేట్ అది చెప్పండి చాలు, పిరమిడ్ పేరు డేట్ అది చెప్పండి. నా పేరు సంజీవ్ మోహన్ రావు అండి. నేను అల్వాల్ వెంకటాపురంలో ఉంటాను. గతంలో మారం శివప్రసాద్ గారు మా ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు నేను పిరమిడ్ 9x9 పిరమిడ్ నిర్వహించి దాన్ని సంస్థాపన గురించి శ్రీమతి పరిణితి పత్రి గారిని ప్రారంభోత్సవం చేయవలసిందిగా ఈ నెల 12వ తారీఖున ఆహ్వానించడం జరిగింది. దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. దయచేసి అందరూ రావాల్సిందిగా నేను కోరుచున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ప్రతి పిరమిడ్లో మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ పిరమిడ్లో ఏ ఎనర్జీ ఉందో తెలియదు. అందుకని ఈ సంవత్సరంలో ప్రతి పిరమిడ్లో 11 గంటల ధ్యానం ఏర్పాటు చేశాం. కాబట్టి ఆ పిరమిడ్లో కూడా మీ ప్రాంతాల్లో ఉండే పిరమిడ్లో కూడా ధ్యానం చేయించండి. శ్రీదేవి మేడం గారు ప్లీజ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. నిజంగా గత ధ్యాన మహాయాగం ఎంతో చక్కగా విలక్షణంగా జరిగింది. ఎవరికి కూడా ఏమీ చిన్న కూడా బాధ కలగకుండా అన్ని ఏర్పాట్లు
ఉండడానికైతేనేమి శుచిగా రుచిగా భోజనాలు ఒక క్రమ పద్ధతిలో జరిగింది. ముఖ్యంగా పూలే సార్ అయితే స్టేజ్ మీద మాత్రం చాలా సిన్సియర్గా ఎలర్ట్గా ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అలా స్పీడ్గా అంటే ప్రోగ్రామ్ జరుగుతూ మళ్ళీ మధ్యలో బ్రేక్ కాకుండా స్పీడ్గా చేశారు. అలాగే మాధవి మేడం, లక్ష్మీ మేడం, ఇంకా విజయోత్సవానికి కారకుడు విజయభాస్కర్ రెడ్డి సారు. ఆ విజయభాస్కర్ రెడ్డి సార్కి జయ హో జయ హో జయ హో. ఈ కార్యక్రమాన్ని అంతా మనకు తెలుసు పత్రి సార్ చైతన్యంతో జరుగుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే త్రిగుణీకృతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళకు ధ్యానం చెబితేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది. పాత వాళ్ళం వస్తున్నాం, కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కరికైనా ధ్యానం చెబితే వాళ్ళందరూ వచ్చేసరికి చాలామంది అవుతారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు మనం కలిస్తే ఎంతో వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా ధ్యానం చేయండి, ధ్యాన బోధ చేయండి, స్వాధ్యాయం చేయండి. పత్రి సార్ కలలు కన్న ప్రపంచాన్ని మనమే సృష్టిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజాంపేట నుండి పద్మావతి గారు ప్లీజ్ మాట్లాడాల్సింది మనం. హలో, నమస్తే మాస్టర్స్. సార్ జగద్గురు పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను నిజాంపేట బండార్లే నుంచి అక్కడ మాకు సెంటర్ ఉన్నది. అక్కడ నుంచి లక్ష్మీ మేడం ఏమైతే చెప్తుంటుందో మేము ఎప్పుడూ అదే లక్ష్మీ మేడం ఫాలో అవుతుంటాము. నేనైతే లక్ష్మీ మేడంను ఆదర్శంగా తీసుకొని ఆమె చేస్తూ ఉంటుంది కదా, ఆమె చేసే దాంట్లో ఎంతైనా కొంచెమన్నా మనం చేయాలి అన్న ఒక ఇదితో చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం నేను 3 సంవత్సరాల నుంచి లక్ష్మీ మేడం బుక్స్ ఇస్తూ ఉంటారు ధ్యానమా యజ్ఞంకు, అన్నదానం కోసము. మా సెంటర్ నుంచి కూడా అందరూ ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. చాలా బాగా చేశాము. 3 సంవత్సరాల నుంచి 1.5 లాక్ కలెక్ట్ చేశాము. వచ్చేసారి ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. లక్ష్మీ మేడం ఏం చేస్తూ ఉంటే తను ఏది చెప్తూ ఉంటే అది చేస్తూ ఉంటాను నేను సెంటర్లో. తప్పకుండా మాకు ఆదర్శంగా ఉన్నది లక్ష్మీ మేడము. ఇంకా ఇంకా చాలా చాలా చేయాలని మాకుంది, చేసి చూపిస్తామండి. ధన్యవాదాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున మరి హైదరాబాద్ ట్రస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. 2025 అయిపోయింది. 26లో మళ్ళీ మన పనులు సరికొత్తగా మొదలుపెట్టుకుంటూ మళ్ళీ డిసెంబర్ 21 పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంతకన్నా 1000 రెట్లు ఎనర్జెటిక్తో ఆనందంగా చేసుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పత్రిజీ ధ్యానమయానికి విజయోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానమిత్రులందరూ కూడా, జిల్లా అధ్యక్షులకి, ఆర్గనైజర్లకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత విజయోత్సవం చేసినందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.